దాని గురించి మనం స్టడీ చేస్తున్నప్పుడు మొదటి వారం నుంచి ఏ విధంగా మనం స్టడీ చేస్తున్నాం కాస్తంత అవగాహన ఉందిగా అందరికీ? చిన్న మోగజాయిగా చేయండి. ఓకే. ఏదైతే మనం బైబిల్ యొక్క భౌగోళిక చరిత్రను, అంటే మెట్టలు, గుట్టలు, సముద్రాలు, వాటి యొక్క నదులు, పరివాహక ప్రాంతాలు, వారి యొక్క సంస్కృతి, ఒకటి కాదు రెండు కాదు, ప్రతి సంగతిని మనం ఆలోచించే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకు జాగ్రఫీ తెలుసుకోవాలంటే, జాగ్రఫీ తెలిస్తే కానీ కొన్ని రెఫరెన్స్ మనకు అర్థం కావు. పైగా ఇశ్రాయేలు దేవుడు ఎంత అద్భుతంగా ఈ రోజుకి నిలబెట్టాడో మనకు తెలియాలి అంటే ఖచ్చితంగా జాగ్రఫీ మీద మనకు అవగాహన ఉండాలి. వాటిని గురించి మనం ధ్యానిస్తున్నాం కాబట్టి వాటిని బోధిస్తున్నప్పుడు, వాటిని నేర్చుకుంటున్నప్పుడు వీలైతే నోట్స్ మెయింటైన్ చేయండి. ఎప్పటికైనా మీకు ఉపయోగపడుతుంది. పౌలు గారా? సరే వినండి. గతించిన వారం మనం ఆలోచించినది పాత నిబంధన యొక్క ఓవరాల్ వ్యూ. అంటే పాత నిబంధన ఏ విధంగా రాయబడింది, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు రాయబడిన చరిత్ర ఏంటి, క్షమించండి మలాకి వరకు, ఈ మలాకి వరకు రాయబడిన చరిత్ర ఏంటో మనం చూసాం. ఆది కాండం ఎలా స్టార్ట్ అయింది, అందులో దేవుడు పిలుచుకునే విధానం ఏంటి, దేవుడు ఏ విధంగా పిలుస్తాడు, దేవుడికి ఎలాంటి వారు కావాలి, మాట వినే మనుషులు దేవుడు భుజాల మీద పట్టుకుని ఎలా ఊరేగిస్తాడు, వీటన్నిటి గురించి మనం ధ్యానిస్తున్నాం లాస్ట్ వీక్ మనం చూసినప్పుడు. ఇక ఆ పోయిన వారం మనం చూస్తూ ముందు వారాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. అంతకు ముందు వారం ఏ వ్యక్తుల్ని దేవుడు ఎంతగా ఎంపిక చేసుకున్నాడు, వాళ్ళ పిలుపు ఏంటి, బైబిల్ ఏం రాయబడిందో చూసాం. అంతకు ముందు వారం మనం ఏం చూసామంటే జాగ్రఫీ చూసాం. జాగ్రఫీలో నుంచి ఓవరాల్ వ్యూకి ఎందుకు వచ్చామంటే, అంటే భౌగోళిక చరిత్రలో నుంచి బైబిల్ బౌండరీస్ మనం ఎందుకు మాట్లాడుకున్నాం. ఎందుకంటే భౌగోళిక చరిత్ర అంటే ఏంటి, అసలు ఇశ్రాయేలు చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది అన్నది భౌగోళిక చరిత్ర. ఆ చరిత్ర మధ్య బైబిల్ ఎక్కడెక్కడ రాయబడింది అన్నది ఓవరాల్ వ్యూ. ఆ ఓవరాల్ వ్యూలో ఏ వ్యక్తుల్ని దేవుడు ఎలా ఎంపిక చేశాడు అన్నది ఇప్పుడు మనం స్టడీ చేస్తున్నాం. ఆ స్టడీ చేస్తున్నప్పుడు మనం ఎక్కడ ఆగిపోయామంటే, అసలు ఏంటి పాత నిబంధన అంటే అని, ఆ పాత నిబంధనని మలాకి వరకు ఎలా నడిచిందో చూసాం. ఇది ఐడియా ఉందిగా. ఇప్పుడు క్రొత్త నిబంధన. అసలు ఏంటి క్రొత్త నిబంధన అంటే, పాత నిబంధన మీద అవగాహన ఉంటే క్రొత్త నిబంధన కూడా ఈజీగా అర్థమవుతుంది. ఎవరు అన్నారు, ఒక వ్యాఖ్యానకర్త, పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి లింక్ ఏంటి అని అడిగితే, పాత నిబంధన యొక్క కామెంటరీ అట న్యూ టెస్టిమెంట్ అంట. మరి ఎంత బాగుందన్నమాట. పాత నిబంధన యొక్క వ్యాఖ్యానమే క్రొత్త నిబంధన. అంటే చాలా విషయాలు పాత నిబంధనలు అర్థం కాని బయలుపరచబడిన సంగతులు క్రొత్త నిబంధనలోనే బయలుపరచబడ్డాయి. అలాంటి గంభీరమైన సంగతులు, అంటే కొన్ని మింగుడు పడిన సంగతులు ఉన్నాయి. అలాంటి సంగతుల్ని బైబిల్లో క్రొత్త నిబంధనలో చాలా స్పష్టంగా రాశాడు. ఆ స్పష్టత కూర్చున్న విషయాలు మనకు అర్థమైనట్టు ఉంటాయి కానీ అర్థం కావు. అసలు ఏంటి పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి వ్యత్యాసం అంటే చూద్దాం ఒకసారి. పాత నిబంధన చదువుతున్నప్పుడు ఎలాగైతే పాత నిబంధన మనం విభజించుకుంటూ వెళ్ళిపోయామో, క్రొత్త నిబంధన కూడా సేమ్ విభజన ఉంది. దాన్ని ఎలాగైతే భాగాలుగా మనం అర్థం చేసుకున్నామో, క్రొత్త నిబంధన కూడా అలా భాగాలుగానే అర్థం చేసుకున్నాం. ఏముంది మీకు కంపేర్ చేస్తాను, కొంచెం జాగ్రత్తగా వినండి. పాత నిబంధన ఎలా స్టార్ట్ అవుద్ది? 10 కమాండ్మెంట్స్తో స్టార్ట్ అవుద్ది. అర్థమవుతుందిగా. 10 ఆజ్ఞలతో స్టార్ట్ అవుద్ది. ఆ 10 ఆజ్ఞలు స్టార్ట్ చేస్తున్నప్పుడు ఆ 10 ఆజ్ఞలు పుచ్చుకున్న వ్యక్తి ఎవరు? మోసే. ఎక్కడ తీసుకున్నాడు? సీనాయి కొండ మీద. ఆ సీనాయి కొండ మీద 10 ఆజ్ఞలు తీసుకున్నాడు. బాగా వినాలి. పాత నిబంధన 10 ఆజ్ఞలు, పాత నిబంధన 10 ఆజ్ఞలు సీనాయి కొండతో ప్రారంభమైతే క్రొత్త నిబంధన కూడా కొండతోనే ప్రారంభమైంది. మరలా సీనాయి కొండ మీద ఆ రోజు మోసే నిబంధన ఎలా తెచ్చాడో, క్రొత్త నిబంధన కొండ మీద ప్రసంగంతోనే కొత్త నిబంధన స్టార్ట్ అయింది. అంటే సేమ్ మీకు ఆ చూస్తున్నప్పుడు మీకు ఆ టైపాలజీ మీకు కనబడుతుంది. చూడండి, పాత నిబంధనలేమో మోసే కనబడతాడు, క్రొత్త నిబంధనలేమో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కనబడతాడు. ఆ రోజు మోసే మాట్లాడుతూ 10 ఆజ్ఞలు తీసుకొచ్చాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అదే ఆజ్ఞలు మళ్ళీ రిపీట్ చేశాడు. ఏం రిపీట్ చేశాడు? నరహత్య చెయ్యొద్దు, అక్కడదే. వ్యభిచారం చేయొద్దు, అక్కడదే. అబద్ధం ఆడొద్దు, అక్కడదే. అంటే ఏ విషయాలైతే కొండ మీద, సీనాయి కొండ మీద ప్రస్తావన జరిగిందో మళ్ళీ అదే విషయాల్ని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు స్థిరపరిచి బలపరిచి మరింత
లోతుగా విస్తరించి మాట్లాడుతున్నాడు. అదే క్రొత్త నిబంధన. అందుకే దీన్ని ఏమంటారంటే పాత నిబంధన యొక్క కామెంటరీ అంటారు. దేన్ని? క్రొత్త నిబంధనని. అంటే ఆ ఉన్న విషయాల్ని మరింత విస్తరించి మాట్లాడుతుంది. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే అసలు పాత నిబంధన యొక్క కొన్ని హావభావాలు మనకు అర్థం కాకపోతే క్రొత్త నిబంధనలో కొన్ని ప్రాక్టీస్లు మనకు అర్థం కావు. ఇప్పుడు బాప్టిజం అనే పదం ఉంది. కొత్తగా వచ్చిందా క్రొత్త నిబంధనకి? ఆల్రెడీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంది బాప్టిజం అనే పదం. మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో త్రిత్వం లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ ప్రస్తావన కేవలం క్రొత్త నిబంధనలోనే ప్రారంభమైందా? పాత నిబంధనలు కూడా ఉంది. అంటే ప్రతీది ఉంది. అంత స్పష్టత లేని విషయాలుగా మనకు పాత నిబంధనలు ఉంటాయి. అంత స్పష్టత ఎక్కడొచ్చిందంటే క్రొత్త నిబంధనలో ప్రభువు మాట్లాడిన తర్వాత వచ్చింది. అందుకే ఏమి రాయబడింది, ఏం జరిగింది జాగ్రత్తగా చూస్తే మలాకీ తర్వాత 400 సంవత్సరాలు నిశ్శబ్ద కాలం, సైలెంట్ ఇయర్స్ అంటారు, బ్లాక్ ఇయర్స్, డార్క్ ఇయర్స్ అంటారు వాటిని. ఆ 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదు. ఎప్పుడైతే 400 సంవత్సరాలు దేవుడు మాట్లాడలేదో వింత పోకడలు సొసైటీలోకి వచ్చేసాయి. ఏ వింత పోకడలు వచ్చాయి? మక్కాబీలు పుట్టుకొచ్చారు, అంతకుముందు ఇస్మాయిల్లో ఒక తెగ పుట్టుకొచ్చారు, పరిసయ్యులు, శాస్త్రులు, విచిత్రమైన మనుషులు పుట్టుకొచ్చారు. అందుకే మన క్రొత్త నిబంధనకు వచ్చిన సడన్గా మనకు ఎదురయ్యే బ్యాచ్ ఎవరంటే పరిసయ్యులు ఎవరు, శాస్త్రులు ఎవరు క్వశ్చన్ వస్తుంటుంది మనకి. అసలు ఈ పరిసయ్యులు ఎవరు? ఈ 400 సంవత్సరాల్లో పుట్టుకొచ్చిన కొత్త కొత్త పార్టీలు, అంటే మత పార్టీలు అన్నమాట. పాత నిబంధనలు ఎక్కడైనా మీకు పరిసయ్యులు కనబడతారా? పాత నిబంధనలు ఎక్కడైనా మీకు శాస్త్రులు కనబడతారా? క్షమించండి, పాత నిబంధనలు ఎక్కడైనా సరే ఈ యొక్క పరిసయ్యులు కానీ వీళ్ళ సద్దుకలు ఎవరైనా మీకు కనబడతారా? కనబడరు. మరి వాళ్ళు సడన్గా ఎక్కడొచ్చారంటే కొన్ని శతాబ్దాల కాలం, అంటే 1-2 కాదు, 400 సంవత్సరాల మధ్యస్థులు వచ్చారు. ఆ 400 సంవత్సరాల్లోనే గ్రీకులు వచ్చారు, ఆ 400 సంవత్సరాల్లోనే రోమన్స్ వచ్చారు, ఆ 400 మధ్యస్థుల్లోనే చిన్న చిన్న రాజకీయ పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. ఆ 400 సంవత్సరాల్లో ఇలాంటి మత పార్టీలు కూడా పుట్టుకొచ్చాయి. అంటే దేవుడు మాట్లాడడం మానేస్తే రాజకీయాలు పెరిగాయి, దేవుడు మాట్లాడడం మానేస్తే మత పార్టీలు పెరిగాయి, దేవుడు మాట్లాడడం మానేస్తే ఊహలతో నిండిపోయిన వ్యక్తులు పెరిగిపోయారు. సొసైటీతో దేవుడు మాట్లాడడం చాలా ముఖ్యం. ఆయన మాట్లాడడం మానేస్తే ఏమవుద్దంటే ఇదిగో మనుషులు సత్యమైన దేవుని అతికిలాట్లో రకరకాల వింత ప్రాక్టీసులు కనిపెడతారు. అలాంటిది ఒకటి. సరే, ఏంటి చూద్దాం. పాత నిబంధన. అసలు పాత నిబంధన 400 సంవత్సరాల తర్వాత క్రొత్త నిబంధన స్టార్ట్ అయితే ఎలా స్టార్ట్ అయింది ఒకసారి మత్తయి సువార్త ఇవ్వండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 వచనం చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 21 వచనం. నరహత్య చెయ్యొద్దు. బాగా వినండి, నరహత్య చెయ్యొద్దు. అక్కడ ఒక మాట చదవండి, నరహత్య చెయ్యొద్దు. ఇదే మాట ఎక్కడ ఉంది చెప్పండి. మరో మాట చూడండి, 27 వచనం, 5వ అధ్యాయం 27 వచనం. వ్యభిచారం చేయొద్దు. బాగా వినండి, ఆ ఒక్క మాట తీసుకోండి. అక్కడ నరహత్య చేయొద్దు, ఇక్కడ వ్యభిచారం చేయొద్దు. అక్కడ అదే మాట. అంటే ఉన్న మాటలే ప్రభువు చెబుతున్నాడు తప్ప కొత్తగా ఏమి చెప్పేదేమీ లేదు. మీరు మళ్ళీ చెప్తున్నాను, పాత నిబంధనలు ఉన్న విషయాన్ని ఇంకా ఎలిబరేట్ చేసింది తప్ప కొత్త నిబంధన, అంటే ఉన్న విషయాన్ని క్రొత్త నిబంధన స్థిరపరిచింది తప్ప ఇప్పుడు కొత్తగా తెచ్చింది క్రొత్త నిబంధనలో ఏమీ లేదు. సిలువ యాగము తప్ప, సిలువ కార్యక్రమం తప్ప. అంటే ఉన్న విషయాన్ని స్థిరపరుస్తుంది, అంటే స్థిరపరుస్తుంది. ఇంకా మీకు బాగా అర్థం కాలేదు. 33 వచనం చూడండి ఒకసారి. మరియు మీరు ప్రమాణం చేస్తున్నప్పుడు అని చెప్పి 37 వచనంలో మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంటే ఏంటి? అబద్ధం ఆడొద్దు. మీకు మళ్ళీ చెప్తున్నాను వినండి. నరహత్య చేయొద్దు, చెప్పండి. వ్యభిచారం చేయొద్దు, అబద్ధం ఆడొద్దు, కిందికి వచ్చేసరికి ఉంటుంది. దొంగతనాలు చేయొద్దు. అంటే ఉన్న విషయాల్ని ప్రసంగంగా చేస్తున్నాడా లేదా? అదే విషయాలు స్థిరపరుస్తున్నాడు ఆయన. మోసేతో దేవుడు ఏదైతే మాట్లాడాడో, మోసే ద్వారా ఏ లానైతే ప్రవేశపెట్టాడో, మోసే ద్వారా దేవుడు ఏ చట్ట పరిధినైతే మనుషుల మీద పెట్టాడో, ఇప్పుడు అదే చట్టాన్ని మళ్ళీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? విస్తరించి మాట్లాడుతున్నాడు. కాకపోతే ఇక్కడ ఒక పదం అంటాడు ఆయన. పదం ఏంటంటే 22 వచనం చూడండి ఒకసారి. 22 వచనం. నేను మీతో చెప్పినదే మనకి ఇక్కడ నేను, అక్కడ మీతో చెప్పింది మోసే. ఆ మోసే అక్కడ మధ్యవర్తిగా వ్యవహరించాడు. ఇక్కడ నేను చెప్తుంది డైరెక్ట్ నేనే. అక్కడ మీతో మాట్లాడింది మోసే, మీడియేటింగ్ ఉంది. ఇక్కడ మీడియేటింగ్ లేదు. నేను మీతో చెప్పినది ఏమనగా, అక్కడ మోసే ఏమంటాడు తెలుసా? సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా అంటాడు. ఇక్కడ అలా లేదు. సైన్యం లేకపోతే యెహోవా సెలవిచ్చినది ఏమనగా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా. యెహోవా పాత నిబంధనలో ఎప్పుడు కనబడదండి చెప్పండి. యెహోవా సెలవిచ్చింది. ఇక్కడ యెహోవా సెలవిచ్చింది కాదు, నేను మీతో చెప్పినది ఏమనగా.
డైరెక్ట్ అంటే నేను దేవుణ్ణని ఇండైరెక్ట్గానే క్లైమ్ చేసుకుంటున్నాడా లేదా? మోసేతో సీనాయి పర్వతం దగ్గర ఎవరైతే మాట్లాడాడో, బాగా వినాలి, పొద దగ్గర ఎవరైతే మాట్లాడాడో ఆ మాట్లాడిన ఆయన అయామ్ అన్నాడే, నేనే అని మాట్లాడాడే, ఆయనే ఇక్కడ మళ్ళీ మాట్లాడుతున్నాడు. ఇవి చాలా పెద్ద విషయాలు, అందరికి అర్థం కాకపోవచ్చు, కానీ వినండి, వినే ఓపిక మాత్రం పెట్టండి. ఎవరైతే మాట్లాడాడో ఆయనే మాట్లాడుతున్నాడు. ఎవరైతే అక్కడ పదార్థం అంటే మోసేతో మాట్లాడింది యేసుక్రీస్తు అంటారు. ఇప్పుడు అంటున్నావు యేసు అని, కానీ ఈ యేసు అనే పేరు ఇది అడ్రస్, యూదుల్లో ఒక అడ్రస్. కానీ ఆ అడ్రస్ పెట్టక ముందే ఆయనకి ఉనుకుంది. ఆయన మాట్లాడడం ప్రారంభించాడు. అందుకే పాత నిబంధనలో మలాకి, పాత నిబంధనలో ఈ మాట్లాడిన వ్యక్తులు, పాత నిబంధనలో ఎవరైతే ఉన్నారో మేకా, వీళ్ళందరూ ఏమన్నా తెలుసా, పూర్వకాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ప్రత్యక్షమవుతున్నా ఇదిగో ఆయన కన్యక గర్భమందు బెత్లెహేములో జన్మించాడు. ఆయనే మోసేతో మాట్లాడిన ఆయనే. అందుకే మీరు చూడండి, మోసే దగ్గరికి యెహోవా వాక్యం వచ్చును, అబ్రహాం దగ్గరికి యెహోవా వాక్యం వచ్చును. వాక్యం వచ్చినట్టే, వాక్యం అంటే సౌండ్ వచ్చిందనా? నా వాక్యం వచ్చిందంటే శబ్దం వచ్చిందనా? కాదు. వాక్యం వచ్చిందంటే క్రీస్తు వచ్చాడని. అబ్రహాము దగ్గరికి వాక్యం వచ్చును, మోసే దగ్గరికి వాక్యం వచ్చును, ప్రవక్తల దగ్గరికి వాక్యం వచ్చునంటే ఆ రోజుల నుంచి కూడా దేవుడు, అంటే ఆ రోజుల నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి ప్రత్యక్షం అవుతున్నాడంటే, ప్రత్యక్షం అవడం ఏంటి? సృష్టి నిర్మాణంలో, సృష్టి లేకముందు, కాలాలకు అతీతంగా, ఆది అంతము లేనప్పుడే, బాగా వినండి, అసలు కాలానికి స్టార్టింగ్ ఎండింగ్ లేనప్పుడే, టైం ట్రావెల్ అనే ప్రస్తావన లేనప్పుడే ఆయన ఉన్నాడు, ఉన్నవాడుగా ఉన్నాడు. ఆ ఉన్నవాడు అంటున్నాడు, నేను మీతో చెప్పినదేమనగా, నేను మీతో చెప్పినది, మీరు కామన్గా చదువుతా మాట కాదు, నేను మీతో చెప్పినది ఏమనగా ఎందుకు అంటున్నాడు తెలుసా? ఆయన దేవుడు, ఆయన దేవుడు కాబట్టే ఆ పదాన్ని నొక్కుతున్నాడు. ఇంకా ఎక్కడ అన్నాడు చూడండి ఒకసారి, అదే 5వ అధ్యాయం 34 వచ్చును, అదే 5వ అధ్యాయం 34 వచ్చును. నేను మీతో చెప్పినదేమనగా, ప్రతిసారి అంటాడు నేను మీతో చెప్పినది ఏమనగా. ఆ మాట వెనకాల మరొక మాట ఏంటో తెలుసా? మీకు మోసే చెప్పాడా? ఆ మోసే మాటని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నారు మీరు. మీకు మోసే చెప్పాడు, మోసే ద్వారా ఆ మాటని మా మోసెస్ ఇచ్చిన లా అని చెప్పుకుంటారు, మా మోసే ధర్మశాస్త్రం అని చెప్పుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇక్కడ మోసే చెప్పిన దానికన్నా గొప్ప. ఆ రోజు మోసేకి చెప్పింది నేనే, ఈరోజు మళ్ళీ చెబుతున్నది కూడా నేనే. అందుకే చెప్తున్నాను, నేను మీతో చెప్పినది ఏమనగా. ఆ రోజు సీనాయి కొండ మీద మోసే మీతో లా మాట్లాడాడు. ఈరోజు ఈ రూపాంతరం, క్షమించండి, ఆ కొండ పేరు, ఇదే కొండ పేరు, ఆ కొండ పేరు, ఆయన కూర్చున్న కొండ ఏంటో, ఆయన ప్రసంగం చేసిన కొండకు ఒక పేరు ఉంటుంది, అదే కొండ మీద. అంటే ఇవన్నీ పర్వత కనుమలు. బాగానండి, ఈ అంత మొరియా పర్వత కనుమలు. మనకి ఎలాగైతే హిమాలయాల కనుమలు ఉందో, మనకి విజయవాడ దగ్గర నుంచి సుమారు కడప, కర్నూలు ఎక్సెట్రా ఇంకా ఎక్కడ మన దగ్గర వరకు ఈ పాపికొండలు మిగిలిస్తే ఇక్కడ వరకు ఉండే కొండలు అంటే ఒక కొండ అంటారు. ఏ కొండలు చెప్పండి? నాకన్నా గొప్పలు మీరు. నీలగిరి కొండలు, అక్కడి నుంచి విడిపోతే పాపికొండలు, ఇంకెలా విడిపోతే మన ఊరు వచ్చేస్తాం. వాళ్ళకు కూడా పర్వత కనుమలు ఉన్నాయి. ఆ పర్వత కనుమలు మొరియా పర్వతాలు, ఆ పైకి వెళ్ళిపోతే లెబనోను పర్వతాలు. ఈ కింది భాగంలో మాట్లాడుతున్నాడంటే మోసే ఇంచుమించి ఎక్కడ దరిదాపుల్లోనే ఈయన మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఇంకా ఏం జరుగుతుంది, ఇంకేముంది? క్రొత్త నిబంధన కంటే కింద చెప్తున్నాడు, పాత నిబంధనలో చరిత్ర ఉంది. చెప్పండి, క్రొత్త నిబంధనలోని చరిత్ర ఉంది. పాత నిబంధనలో రచనలు ఉన్నాయి, క్రొత్త నిబంధనలో రచనలు ఉన్నాయి. పాత నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు, క్రొత్త నిబంధనలో ప్రవక్తలు ఉన్నారు. ఇంకా పాత నిబంధనలో 5 కాండాలతో స్టార్ట్ అవుతుంది. చెప్పండి, క్రొత్త నిబంధన 5 కాండాలు లాంటి 4 సువార్తలతో స్టార్ట్ అవుతుంది. సేమ్ మరలా పాత నిబంధన 5 కాండాలతో స్టార్ట్ అయితే, క్రొత్త నిబంధన 4 సువార్తలతో స్టార్ట్ అవుద్ది. పాత నిబంధనలో ఆదాం అనే చరిత్రతో స్టార్ట్ అవుద్ది. చెప్పండి, క్రొత్త నిబంధన కడపటి ఆదామైన యేసుక్రీస్తు క్రొత్త నిబంధన స్టార్ట్ అవుద్ది. సేమ్ మరలా పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రాన్ని తెచ్చినట్టు మనకు కనబడుతుంది. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధనలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్టు కనబడుతుంది. ఇంకా పాత నిబంధనలో నిర్గమము అనే సబ్జెక్ట్ ఉంటుంది, పాస్ అవర్ అని మనం చదువుకుంటాగా. నిర్గమం అంటే దాటిపోవుట. పాత నిబంధనలో కీరోలు ఏంటంటే ఎన్నిపూస లాంటి అక్కడ పోషించిన పాత్ర ఏంటంటే నిర్గమము అని చదువుకుంటాం. క్రొత్త నిబంధనలో కూడా సేమ్ నిర్గమం ఉంది, దాన్ని శిలువ బలియాగం అంటారు. మీరు చూడండి, పాత నిబంధనలో లేనిది క్రొత్త నిబంధన సేమ్ ఉంది, కాకపోతే దానికంటే మెరుగ్గా జరిగింది, దానికంటే ఇంకా విస్తరించి. అంటే
మనకి పాత నిబంధన కొత్త నిబంధన కంపేర్ చేస్తున్నప్పుడు పౌలు గారు ఒక భాష వాడతారు ఏంటంటే, ఇదిగో ఇది ఛాయ అంటాడు. ఛాయ అంటే నీడ అని అడుగుతున్నాను. నీడ పడిందంటే, ఇప్పుడు నా నీడ అక్కడ పడుతుందంటే అది ఒరిజినలా? ఇది ఉంది ఒరిజినల్. అంటే రాబోతున్న నన్ను చూపించడానికి నాకు ముందుగా నడిచింది ఏంటి తెలుసా? నీడ అంటే ఆ నీడ ఎవరిని ఎక్స్పోజ్ చేస్తుంది అన్నమాట? ఒరిజినల్ని ఎక్స్పోజ్ చేస్తుంది. అంటే పాత నిబంధనలో కనబడుతున్నదంతా దేన్ని చూపించడానికంటే క్రొత్త నిబంధనలో ఒరిజినాలిటీ చూపించడానికి. దాన్ని అందుకే ఛాయ, నీడ అన్నారు. దాన్ని ఆ నీడను కనపరుస్తూ ఇప్పుడు ఒరిజినల్ మాట్లాడుకుంటున్నాం. పాత నిబంధనలో నిర్గమం అనే సబ్జెక్ట్ ఉంటే, క్రొత్త నిబంధనలో ఒకరోజు లూకా సువార్త 9:31 మోసే ఏలీయాలు వచ్చి ఏం డిస్కషన్ చేస్తున్నారు చూడండి ఒకసారి. లూకా సువార్త 9 లూకా సువార్త 9 లూకా సువార్త 9 లూకా సువార్త 9:31 వారు మహిమతో అగపడి ఆయన యెరూషలేములో నెరవేర్చబో నిర్గమమును గూర్చి మాట్లాడుచుండ్రు. ఎవరండి అని అడుగుతున్నాడు. మోసే ఏలీయాలంటే పాత నిబంధనలు ఎలాంటి వాళ్ళండి? రెబల్ ప్రాఫిట్స్ వాళ్ళు. అలాంటి వారు వచ్చి దేనికోసం డిస్కషన్ చేస్తున్నారట? నిర్గమమును గుచ్చి. మా నిర్గమాన్ని గుచ్చి మాకు ఎలాగైతే తెలుసో ప్రభువా, నీవు చేయబోయే నిర్గమం అంటే దాటిపోవుట. ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎప్పుడు యెరూషలేములో జరిగిస్తామని మాట్లాడుతున్నారు. అంటే యాజ్ ఇట్ ఈజ్ అన్నీ మనకు కనబడుతున్నాయి లేదా? అక్కడ 5 కాండాలు కనబడుతుంది, ఇక్కడ 4 సువార్తలు కనబడుతున్నాయి. అక్కడ పాత నిబంధనలో ఆదాము కనబడుతుంటే, ఇక్కడ కొత్త నిబంధనలో కడపటి ఆదాము కనబడుతుంది. అక్కడ పాత నిబంధనలో మోసే ధర్మశాస్త్రాన్ని తెచ్చినట్టు కనబడుతుంది, ఇక్కడ కొత్త నిబంధనలో ప్రభు యేసుక్రీస్తు వారు ధర్మశాస్త్రాన్ని తెరపరిచిన కొత్త ధర్మశాస్త్రాన్ని తీసుకొచ్చినట్టు మనకు కనబడుతుంది. అక్కడ పాత నిబంధనలో నిర్గమం కనబడుతుంది, ఇక్కడ కొత్త నిబంధనలో నూతన నిర్గమాన్ని గురించి కనబడుతుంది. ఇంకా పాత నిబంధనలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసిన సబ్జెక్ట్ మనకు కనబడుతుంది. ఇక్కడ చెప్పండి, కంపేర్ చేస్తే 1000 రూపాయలు ఇస్తారు. పాత నిబంధనలో ఎర్ర సముద్రాన్ని పాయలు చేసినట్టు మనం కంపేర్ చేయగలం, కానీ క్రొత్త నిబంధనలో సేమ్ ఏదో జరిగింది. అక్కడ ఎర్ర సముద్రం పాయలైంది, ఈయన రక్తము ఏర్లై పారిన తర్వాత దేవాలయపు తెర చెప్పండి అడ్డుగా జరిగిపోయింది. సేమ్ అంటే మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుందా లేదా? ఒరిజినల్లో ఏదైతే మనకు కనబడుతుందో నీడలో కూడా అదే జరిగిందా లేదా? చిన్నప్పుడు తోలుబొమ్మలాట్లు అనేవారు చూసారా? ఆ నీడ వెనకాల ఎవరు ఒరిజినల్ ఉంటారు? ఆడించే వ్యక్తి. ఆ ఆడించే వ్యక్తి తెర మీదకి వచ్చారు. ఆ వ్యక్తి పేరే నజరైడైన యేసుడు. ఆయన మాట్లాడుతున్నాడు, అదే చెప్తున్నాడు చూడండి. అక్కడ ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే ఇక్కడ సిలువ మీద తన రక్తాన్ని కాచి బయటికి తీసుకొచ్చి మనుషులకి దేవుడుకున్న ప్రతి బంధాన్ని పూర్తిగా చీరేసి నా యొద్దకు రండి అన్నాడు ఆయన. ఇంకా పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల ఒక వ్యవస్థ కనబడుతుంది. పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల ఒక వ్యవస్థ కనబడుతుంది. క్రొత్త నిబంధనలో నూతన ఇశ్రాయేలీయుల ఒక సంఘం కనబడుతుంది. మీకు అర్థమవుతుందా లేదా? అర్థమైనట్టే. పాత నిబంధనలో ఇశ్రాయేలు కనబడుతున్నారు, క్రొత్త నిబంధనలో నూతన ఇశ్రాయేలు కనబడుతున్నారు. నెక్స్ట్ పాత నిబంధనలో 19 ఒక మాట అంటాడు. చూద్దాం ఒకసారి. నిర్గమకాండం 19 త్వర నిర్గమకాండం 19 6 అనుకుంటే ఒకసారి చదవండి. నిర్గమకాండం 19 సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉందురని చెప్పుము. ఏంటంటే మీరు నాకు యాజక రూపకమైన చెప్పండి రాజ్యముగాను. ఇదే మాట మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనకి ఇచ్చాడు. ఎక్కడ ఒకసారి చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2 చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2 అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎరుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన పేతురు గారికి ఈ మాట ఎక్కడదన్నమాట చెప్పాలి. నిర్గమకాండము 19 ఉన్న మాటే రెఫరెన్స్గా పేతురు గారు సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు చెప్పండి కోట్ చేశాడు. ఆయన ఉన్న విషయాన్ని ఆ రోజు ఇశ్రాయేలు దేవుడు ఏమన్నాడంటే నాకు రాజులైన యాజక సమూహం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో నాకు రాజులైన యాజక సమూహం ఎవరో తెలుసా? సంఘమా మీరే. ఆ రోజు ఇశ్రాయేలు అనే ఒక వ్యవస్థ, ఈరోజు నూతన నిబంధనలో ఇశ్రాయేలు అనే వ్యవస్థ సంఘం. ఆ రోజు అబ్రహాం వాళ్ళకి తండ్రి, ఇప్పుడు
అధికారికంగా ఇప్పుడు అబ్రహాం మనకు తండ్రి. ఆ రోజు అబ్రహాము సంతానంగా వాళ్ళు పిలవబడ్డారు, కానీ కాదు, క్రీస్తు ద్వారా అధికారికంగా అబ్రహాము సంతానం ఎవరో తెలుసా? మనమే. అందుకే చూడండి, పాత నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు కనబడుతున్నప్పుడు రాజులైన యాజక సమూహం ఇప్పుడు మనల్ని అంటున్నాడు, మనమే రాజులమే అయిపోయామంట, మనమే యాజకులు అయిపోయాం. అంటే మనం పేరుకి రాజులుగా కనబడతాం కానీ బయటికి రాజులుగా కనబడం కానీ కనబడని రాజులు. మన రాజ్యం ఈ లోక సంబంధమైనది చెప్పండి కాదు. ఏం చేయాలి రాజుల గుండంటే, మన రాజు వస్తున్నాడో అని చెప్పుకుంటూ తిరగాలి. మన బాధ్యత ఏంటంటే, ఇశ్రాయేలుని దేవుడు అలానే చేశాడు. ముందుకెళ్ళి మీకు అర్థమవుద్ది. పాత నిబంధనలో ఇశ్రాయేలుని చెరకు పంపించాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుని చెరకు పంపిస్తే, క్రొత్త నిబంధనలో ఇదే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు అన్న సంఘాన్ని శ్రమల గుండా పంపించడం లేదా? సేమ్ మీకు కనబడుతుందో లేదు? పాత నిబంధనలు ఇశ్రాయేలుని చెరకు పంపిస్తే, క్రొత్త నిబంధనలో సంఘాన్ని శ్రమల పాలు చేశాడు. పాత నిబంధనలు ఇశ్రాయేలుని చెదరగొట్టాడు. క్రొత్త నిబంధనలో చెప్పండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంకి వచ్చేసరికి మొత్తం సంఘాన్ని చెదరగొట్టేశాడు. ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఏదైతే చేస్తారో అదే చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ని చూస్తుంటే సంఘం గుర్తు రావాలి, మోసేని చూస్తుంటే క్రీస్తు గుర్తు రావాలి, ప్రవక్తలను చూస్తుంటే సంఘంలో ఉన్న ప్రవక్తలు గుర్తు రావాలి, ఎర్ర సముద్రం చూస్తే ప్రభు పాయలు చేసిన ఈ విధానం మనకు గుర్తు రావాలి, అక్కడ ఆదాను చూస్తే కడపట ఆదాము గుర్తు రావాలి, అక్కడ 5 కాండాలు చూస్తే ఇక్కడ 4 సువార్తలు గుర్తు రావాలి, అక్కడ ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఇక్కడ పత్రికలు గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోండి, సేమ్ ప్యాటర్న్. ఏంటి ఓవరాల్ వ్యూలో న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క కామెంటరీయే న్యూ టెస్టిమెంట్. ఆ ఉన్నదాన్ని ఎక్స్పోజ్ చేసే క్రొత్త నిబంధనే మనకు కనబడుతుంది. ఆ నిబంధన మనం అర్థం చేసుకుంటే ఇంకేం చెప్తున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలీల్ని ప్రపంచానికి దేవుణ్ణి చూపించడానికి వాళ్ళని కూర్చోబెడితే ఆచార సాంప్రదాయాల్లో మగ్గిపోయారు లేదా? కానాను భూభాగాన్ని ఇచ్చి పైనేమో శత్రు దేశాలు, కిందేమో శత్రు దేశాలు, పక్కనేమో ఎడారి, ఇటువైపు ఏమో మధ్యధరా సముద్రం. ఎక్కడ చూడండి, పై దిగువ ప్రాంతాన్ని పైకి వెళితే ఉత్తర భూభాగంలో లెబనోను పర్వతాలు, కిందికి దిగితే చిత్తడి నేలకు ఉప్పు ప్రాంతం, ఆ డెడ్ సీ ఏదైతే ఉందో ఇదంతా. మధ్యలో ఏదైనా నది పారుతుందంటే ఆ నది మధ్య ఒక భయంకరంగా పారుతున్న నదిలో ఏదో ఉపయోగం లేని నీరు దిగి తాగడానికి తప్ప పంట పొలాలు పండించడానికి ఉపయోగం లేని ప్రదేశం. అలాంటి ప్రదేశాల్లో ఇశ్రాయేలుని కూర్చోబెట్టి అద్భుతాలు జరిగించి, మన్నాను కురిపించి, బండ నుంచి నీళ్ళు ఇచ్చి, ఎన్నో అద్భుతాలు వాళ్ళ 40 సంవత్సరాలు చేసి వాళ్ళు తీసుకొచ్చి ఉపయోగం లేని భూభాగాన్ని ఉపయోగకరంగా మార్చి, ఇంత గొప్ప సత్యం వాళ్ళకి నేర్పించి, నేను మీ వెనకున్నానని చెబితే వాళ్ళన్నీ విన్న తర్వాత, అన్నీ చూసిన తర్వాత, అన్నీ అనుభవించిన తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పిన? పక్క దేవతల వైపు చూశారు. చూడలేదా? పక్క మూఢనమ్మకాలు చూశారు, ఆచారాలు పోయారు, వద్దన్న పని ఖచ్చితంగా చేశారు. ఎన్నిసార్లు దేవుడి మీద తిరుగుబాటు చేశారు. మొన్న డిస్కషన్ జరుగుతున్నప్పుడు, ఈ జాగ్రఫీ కోసం డిస్కషన్ జరుగుతున్నప్పుడు ప్రసాద్ అన్న ఒక మాట్లాడాడు. ఇశ్రాయేల్ని ఏగులు వారు బాగా, అది లాజికల్ క్వశ్చన్ అది. ఇశ్రాయేల్ని 40 సంవత్సరాలు నడిపించి అక్కడికి వస్తున్నప్పుడు సరిగ్గా ఇజ్రాయేల్ ప్రజానికం ఏదైతే ఉందో కానాను భూభాగం దగ్గరకు వచ్చేసరికి ఈ గూఢసార్లను పంపించాడు మోసే కానీ యెహోషువ కానీ. ఆ గూఢసార్లు అక్కడికి వెళ్ళే సమయానికి అప్పటికే అక్కడ ద్రాక్ష గుత్తి ఎంతమంది మోస్తున్నారట చెప్పాలి? ఇద్దరు మోస్తున్నారుగా. అక్కడ పంట పొలాలు బాగా పండుతున్నట్టు అక్కడ కనబడుతుందో లేదు. కానీ మనం జాగ్రఫీలో ఏ పాయింట్ నొక్కి చెప్పండి, అది ఉపయోగం లేని చెప్పండి నేల. అది ఉపయోగం లేని నేల అని చెప్పుకున్నప్పుడు మరి మోసే ఏగుల వారిని పంపే సమయానికి అప్పటికే ద్రాక్ష గుత్తులు ఇద్దరు మోస్తున్నారంటే బాగా పంట పండుతుందా లేదా? దీనికి ఆన్సర్ ఏం చెప్తారు? తూచందామా? అందుకే మనకు గుర్తు రావాల్సింది. అందుకే పాత నిబంధనలు కాస్త ఓవరాల్ వ్యూ గుర్తుండాలి. అందుకే వీళ్ళు ఇంకా అడుగు పెట్టకముందే, ఏ జాతి రాకముందే, అది సౌడు నేలకు ఉన్నప్పుడే ఆదికాండం 15వ అధ్యాయంలోనే అబ్రహాముకి దేవుడు ఏమని చెప్తారు చెప్పనా? ఈ ల్యాండ్ మీది, ఇప్పటికి ప్రస్తుతానికి మీది కాదు, నీ కూతుర్లు కూతుర్లు వచ్చే సమయానికి ఇక్కడ కొన్ని జాతులు వస్తాయి, ఆ జాతుల పాపం పండుద్ది, ఆ పాపం పండిన తర్వాత వాళ్ళు రాలుతారు, అదే టైంకి మీ ప్రజానికమైన మీ కూతుర్ని కొడుకుల్ని ఇక్కడ తీసుకొస్తాను, అప్పటి వరకు ఈ నేలను నేను ఎలా సిద్ధపరచాలో అలా సిద్ధపరచాను. అంటే ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడుది కాదు చెప్పండి, అబ్రహాముకు ముందు నుంచే ఉంది. ఇలాంటి గొప్ప కార్యాలు ఆ ల్యాండ్లో దేవుడు జరిగించి, ఇన్ని అద్భుతాలు జరిగిస్తే వాళ్ళు చేసిన పని ఏంటి చెప్పిన? ఆచార సాంప్రదాయాల జోలికి పోయారు. అదే దేశంలో కూర్చుని పంట తిన్నారు, అదే దేశంలో కూర్చుని గొప్ప ఇల్లు కట్టుకున్నారు, అదే దేశంలో కూర్చుని సరంబీలు వేసుకున్నారు, అదే దేశంలో కూర్చుని
నెత్తి మీద కళ్ళు పోయాయి, బాగా తిని మదం ఎక్కువైపోయి వర్షిప్పుల పేరుతో, ఆ రోజు కొత్త వర్షిప్పులు వచ్చాయి, ఆ వర్షిప్పుల పేరుతో దేవుడిని ఎక్కిరించే పనులు చేశారు. సిరియా దేవతల్ని, మోయాబీ దేవతల్ని, అమోని దేవతల్ని, ఐగుప్తి దేవతల్ని, దిగు ప్రాంతాలకు పోతే అస్సూరు దేవతల్ని, వీళ్ళందరినీ డౌన్లోడ్ చేసుకుని వాటికి పేరెట్టారు. యెహోవాను ఆరాధిస్తున్నట్టే సార్వత్రిక ఆరాధన అని ఒక సిస్టమ్ తీసుకొచ్చారు. దేవుడికి మండింది. ఎంత గుండె మండాలో ఆయన గుండెలు మండాయి. ఆ తర్వాత దేవుడు చెప్పాడు, చెదరగొట్టి పాడేస్తా అన్నాడు. సేమ్ మళ్ళీ క్రొత్త నిబంధన సంఘం కూడా అదే చేసింది. ఏం చేశారు చెప్పనా? ఆ రోజు భౌతికమైన బొమ్మలను ఆరాధిస్తూ వాళ్ళు యెరూషలేము బాగా ఉన్నారు, భౌతికమైన బొమ్మలను ఆరాధిస్తూ కానాను భూభాగంలో వాళ్ళు ఎలాగైతే కూర్చొని దేవుడిని ఎక్కిరించే పనులు చేశారో, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి నా నామ ప్రకటన ఘనత కొరకు మీరు రెఫరెన్స్గా నిలబడండి అయ్యా అంటే, ఇలా కక్క ముక్క డొక్క తినేసి అపోస్తలుల కార్యం 6వ అధ్యాయంకి వచ్చేసరికి ఎక్కడ కదలకుండా 6వ అధ్యాయంలో కూర్చున్నారా లేదా? సేమ్ ఇశ్రాయేలు ఏదైతే చేస్తుందో మళ్ళీ సంఘం అదే చేసిందో లేదు చెప్పండి. ఆ రోజు మీరు నన్ను చూపించండి ఇశ్రాయేలుని దేవుడు రెఫరెన్స్గా పిలుచుకుంటే, ఈరోజు సంఘాన్ని మీరు నన్ను చూపించాలి, సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పండి అని వీళ్ళని పిలిస్తే, ఆ రోజు వాళ్ళ కదలలేదు చెప్పండి. క్రొత్త నిబంధనలు వీళ్ళ కదలలేదు. కదలలేనందుకు వాళ్ళని చెదరగొట్టాడు, కదలలేనందుకు చెప్పండి వీళ్ళని చెదర. సేమ్ చరిత్ర. వాళ్ళు ఏదైతే చేస్తారో ఈరోజు క్రొత్త నిబంధనలు కూడా అదే చేశారు. పాత నిబంధన చదువుతున్నప్పుడు దీర్ఘదర్శులు అనే సబ్జెక్ట్ కనబడదు. దీర్ఘదర్శులు అంటే ప్రవక్తలు, రేపేం జరగబోతుందో చెప్పే ప్రవక్తలు, అంటే రేపేం జరగబోతుందో చెప్పే ప్రవక్తలు కనబడతారు. క్రొత్త నిబంధనలు ఇంకా దీర్ఘదర్శులు కాదు, దీర్ఘదర్శి గ్రంథమే ఉంది. ఆ గ్రంథం పేరు ఏంటి చెప్పండి? ప్రకటన గ్రంథం. మళ్ళీ చెప్తున్నా, ఇంకా దీర్ఘదర్శులు కాదు. అదిగో వస్తుంది కనబడుతుంది అంటుంది ఆవిడ. ఎవరో గ్యాస్ అయిపోయిందా? పరిశుద్ధాత్ముడు చెప్పపోయారా అందంట. గ్యాస్ అయితే పరిశుద్ధాత్ముడు గ్యాస్ కుండా వేసిన అతని ఇంటికి పరిశుద్ధాత్ముడు చెప్తే గ్యాస్ కుండా వచ్చిందంట. నడుతున్నాను రకరకాల పప్పులో ఉప్పు ఎక్కువైపోయిందని చెప్తుంది ఒక ఆవిడ. చెప్పాలి కదా అంటుంది. ఎవరిని? యేసుక్రీస్తు. నడుగుతున్నాను వీళ్ళని ఏమనాలండి అని అడుగుతున్నాను. పప్పులు ఉప్పు కోసమేమో ఒక ఆవిడ యేసుక్రీస్తు చెప్తుంది, గ్యాస్ అయిపోయిందని ఒక ఆవిడేమో పరిశుద్ధాత్ముడు చెప్తుంది. నడుగుతున్నాను మరి ఇల్లు ఉడచడానికి ఎవరిని పిలుస్తావు? కనకూడదు కానీ నడుతున్నాను. అర్థం ఏంటంటే నేను చూడండి, దేవుణ్ణి దిగజార్చే మాటలు ఈరోజు కనబడుతున్నాయి అంటే కనబడుతున్నాయి. ఆ రోజు వాళ్ళకు కదలలేదు. ఇంక మళ్ళీ చెప్తున్నాను, దీర్ఘదర్శులు ఎవరు లేరు సుమా, మీరు నమ్మొద్దు దయచేసి. మీకు భవిష్యత్తు చెప్తామని శిలక జ్యోతిష్యం మన క్రిస్టియన్లు ఎవడని చెప్తే నమ్మకండి. బయట జ్యోతిష్యం చెప్పేవాడికి తిరగలేదు. మళ్ళీ చెప్తున్నాను నేను, వాడికి ఏం తెలియదు. ఆ ప్రాక్టీస్ అంతా మనకు తెలుసు, వాటి మూలాలు ఏంటో. జ్యోతిష్యం చెప్తానన్న వాళ్ళందరూ మళ్ళీ చెప్తున్నాను, అక్కడ జ్యోతిష్యం చెప్తామన్న వాళ్ళందరూ గారిడిగాలు. మళ్ళీ చెప్తున్నాను, గారిడిగాలు అంటే చెప్పిన సోది. సోది అంటే ఏంటని అడగండి. సోది అంటే సోదే. సోది అంటే ఓ లొల్లడ వాగుతారు చూసారు, దాన్ని సోది అంటారు. ఇంకా ఎత్తుకుంటే ఆగరు, ఇంకా అలా ఆగుతారు చూసాడు. చెప్తాడు, నీ రేఖ ఎలా ఉంది, నీ రేఖ పైకి ఉంది. నా రేఖ అలాగే ఉంది, ఎలా ముడితే అలాగే ఉంటుంది. అది కిందకి పైకి పోయి ఎక్కడికైనా వెళ్ళిపోమంటుంది దాన్ని, అది అలానే ఉంటుంది. దానికి ఒక సోది. ఇది పైకి ఎందుకుందో తెలుసా? ఇది ఎందుకుంది అనుకున్నారు? అంతుకుంది అంటారు. అందుకే ఉంటుంది అది ఎలా ముడిస్తాను కాబట్టి. సోది ఇలాంటి సోది. భవిష్యత్తు లేదు. భవిష్యత్తు ఎవరు చెప్పరు. క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శుల ప్రస్తావన లేదు. క్రొత్త నిబంధనలో దీర్ఘదర్శి గ్రంథం ఉందంటే రేపేం జరగబోతుందో మనకు చూచా. కింద తమ్ముడు చెప్పాడుగా ప్రకటన గ్రంథం సందర్భాలు. ఇప్పటికీ మీరు ప్రకటన గ్రంథాన్ని అంచనేస్తే మర్మగర్భంగా ఇంకా బయలుపరచబడవలసినవి చాలా విషయాలు ఉన్నాయి. మీకు చెప్తే నమ్మరు. ప్రకటన గ్రంథం విచిత్రమైన, నాకు ప్రకటన గ్రంథం ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. నిజంగా టైం వచ్చినప్పుడు బాగా ఎంజాయ్ చేద్దాం. ప్రకటన గ్రంథంలో కోడింగ్ ఉంటుంది. ఆ కోడింగ్ ఏంటి చెప్పిన, ద్రవ్యాన్ని విచిత్రంగా మారుస్తారట. ఆ వర్డ్ ఉంటుందండి ప్రకటన గ్రంథం. ద్రవ్యాన్ని విచిత్రంగా మారుస్తారంటే ధనాన్ని విచిత్రంగా మారుస్తారు. ఒకప్పుడు డబ్బులు అంటే ఏంటి చెప్పిన కాయిన్స్, ఆ తర్వాత డబ్బులు అంటే ఏంటి చెప్పిన నోట్స్. ఇప్పుడు డబ్బులు ఏంటంటే చెప్పిన నెంబర్లో 100 వస్తుంది చూడండి, టక్క 100 కొట్ట అంతే అయిపోయింది. ఇప్పుడు నా డబ్బులు ఏంటి చెప్పిన 100 అందులో వస్తుంది అంతే. ఇప్పుడు మీకు అడుగుతున్న డబ్బులు ఎలా మారిపోయింది చెప్పండి, నెంబర్స్లోకి వచ్చింది. ఇప్పుడు దీనికి వచ్చి బైబిల్ ఎప్పుడో మాట్లాడడం తెలుసా? అదే ప్రకటన గ్రంథం. మనీ పూర్తిగా మారుస్తారట, దాంట్లో వర్తకాలు చేస్తారు, రకరకాల విషయాలు. అంటే అందుకే చూడండి, భవిష్యత్తు ఏం జరగబోతుందో క్రొత్త నిబంధన చెప్పిందంటే చెప్పింది. ముఖ్యంగా దర్శన గ్రంథమైన ప్రకటన గ్రంథం చెప్పింది. నెక్స్ట్ ఇంకేం జరిగింది? 400 సంవత్సరాల మహానిశబ్ద కాలం తర్వాత మొట్టమొదట ఒక సువార్త రాయబడింది. ఆ సువార్త ఏంటో చెప్పండి. ఒకటోసారి, రెండవసారి, మూడోసారి చెప్పండి.
చర్చిలో ఎలా ఉంటారంటే అసలు మేము ఇప్పుడే పుట్టాము, మాకు ఏం తెలదు, నువ్వే లొడలొడ వాగుతావు, మేము చాలా అమూలు బేబీలు, మేము కాంప్లైంట్ తాగుతున్నాం అన్నట్టు చూస్తారు. మాట్లాడండి, ఎక్కడ మాట్లాడుకుని పర్లేదు కానీ చర్చిలో మాట్లాడి అడిగింది దాన్ని. క్రొత్త నిబంధనలో మొట్టమొదటి రాయబడిన సువార్త మత్తయి అనుకుంటాం కానీ కాదు, సెమినార్లో చెప్పాను నేను, మార్కు సువార్త. ఏ సువార్త? మార్కు సువార్త. ఆ మార్కు సువార్త అంటే 400 సంవత్సరాలు. ఎక్కడ 400 సంవత్సరాలు? ఎక్కడ 400 సంవత్సరాలు? మలాకి నుంచి 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి రాయబడిన సువార్తే చెప్పండి, మార్కు సువార్త. ఇప్పుడు మలాకి తర్వాత 400 సంవత్సరాల తర్వాత రాయబడిన సువార్త మార్కు సువార్త అయితే ఇప్పుడు పెద్ద ప్రశ్న ఏంటో తెలుసా? 400 సంవత్సరాల దేవుడు మౌనంగా ఉండిపోయాడా అన్నది ప్రశ్న వస్తుందా లేదా? 400 సంవత్సరాలు మౌనంగా ఎలా ఉండిపోయాడని ఎవరన్నా అడిగితే ఎలా ఉండిపోయాడు అనడానికి రెఫరెన్స్ ఉంది. బాగా వినాలి. 400 సంవత్సరాలు ఎలా మౌనంగా ఉండిపోయాడు హిస్టరీలో దేవుడు మౌనంగా అంటే ఎలా ఉండిపోయాడో దానికి రెఫరెన్స్ ఉంది. ఎలా రెఫరెన్స్ చెప్పాలి? 400 ఇందాక కంపేర్ మీకు టైపాలజీ అర్థమైతే అని చెప్పగలరు. 400 సంవత్సరాలు ఎలా మౌనంగా ఉండిపోయాడు అంటే అలాగే ఉండిపోయాడు. ఎలాగా చెప్పాలి? చెప్తున్నారు ఎవరు? ఇశ్రాయేలు దగ్గర దేవుడు 430 సంవత్సరాలు ఎలాగైతే మౌనంగా ఉండిపోయాడో చెప్పండి, మళ్ళీ మలాకి తర్వాత అదే ఇశ్రాయేలుతో 400 సంవత్సరాలు మౌనంగా ఉండిపోయాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? మునుపు జరిగిందే మళ్ళీ జరుగుతుంది, అప్పుడు జరిగిందే చెప్పండి మళ్ళీ జరుగుతుంది. మన దేవుడుకున్న స్టైల్ ఏంటో తెలుసా? చెప్పకుండా చేయడు. చెప్పండి, రజనీకాంత్ గారు గుర్తుపెట్టుకోండి, చెప్పకుండా ఏం చేయడు, చెప్పే చేస్తాడు. ముందు బ్లూ ప్రింట్ మనకి ఇస్తాడు. ఆ బ్లూ ప్రింటే చెప్పండి నిబంధనలు. ఈ రెండు మన చేతుల్లో పెట్టి బయటోళ్ళకి రేపు ఏం జరుగుతుందో లేదో అర్థం కాదు కానీ చిన్న మంద సంఘానికి మాత్రం ప్రపంచం ఏం అడుగులేస్తుందో నెక్స్ట్ ఏం చేయబోతుందో ఈజీగా చెప్పేది ఎవరు చెప్పిన? సంఘం మాత్రం చెప్పగలదు. సంఘానికి మాత్రం అర్థమవుతుంది. అందుకే నెక్స్ట్ 400 సంవత్సరాల తర్వాత మౌనంగా ఉన్న తర్వాత వచ్చింది మార్కు సువార్త. అయితే ఇప్పుడు బాగా వినండి, అక్కడ 400 సంవత్సరాల తర్వాత 430 అంటే 400 సంవత్సరాల తర్వాత 430లో ఒక రక్షకుడు పుట్టాడు ఇశ్రాయేలుకి. ఎవరు? మోసే. ఆ 400 సంవత్సరాల తర్వాత వారిని విడిపించడానికి రక్షకుడైన మోసే పుడితే ఈ 400 సంవత్సరాల తర్వాత మనకు కనిపించి పుట్టే రక్షకుడు చెప్పండి, నజరేయుడైన యేసు. సేమ్ సబ్జెక్ట్ మీకు కనబడుతుంది చూడండి. ఆ రోజు ఆ 400 సంవత్సరాల తర్వాత ఆ రక్షకుడు వచ్చి వాళ్ళని విడిపించడానికి వస్తే ఈ 400 సంవత్సరాల తర్వాత ఈ రక్షకుడు ఎవరిని విడిపించడానికి వచ్చాడు? తన నమ్మిన ప్రతి ఒక్కరిని, సంఘాన్ని విడిపించడానికి వచ్చాడు. నెక్స్ట్ ఈ 400 సంవత్సరాల నిశ్శబ్ద కాలంలో ఇంకా ఏం జరిగిందంటే ఇందాక మీకు చెప్పాను, మక్కాబీలు వచ్చారు, గ్రీకులు వచ్చారు, అదే టైంలో రోమన్స్ వచ్చారు, అదే టైంలో విచిత్రమైన ప్రాక్టీస్లు వచ్చాయి, అదే టైంలో మహాయేరోద్ అనే ప్రస్తావన వచ్చింది. క్రిస్మస్ టైంలో చదువుకుంటాంగా, మీకు అర్థమవుతుందిగా క్రొత్త నిబంధన ఓవరాల్ వ్యూ. మహాయేరోద్ పరిపాలన వచ్చింది. అంటే మహాయేరోద్ అంటే ఎవరంటే ఇజ్రాయేలుకి, బాగా వినాలి, క్షమించండి, రోమా సామ్రాజ్యానికి సుమారు 4 దిక్కులుగా విభజిస్తే ఆ 4 దిక్కులకి 4 అధికారులను ఇస్తారు. అలా పెట్టిన ఒక ఏరియాకి ఆ 4 అధికారులని గవర్నర్స్ అంటారు. అందులో ఒక గవర్నరే మహాయేరోద్. హేరోద్ అనగానే గవర్నర్ అంటే గవర్నర్, వాళ్ళ పిలుపులు అలాగే ఉంటాయి. హేరోద్ అనగానే పవర్, పేరు కాదు. అందుకే చూడండి, ఏ రోజు చచ్చిపోయినా మళ్ళీ ఏ రోజు కనబడతారు మనకి. వీడు మళ్ళీ అలా వచ్చాడు అనుకోకండి. ఏ రోజు అంటే గవర్నర్ పోయిన ఇంకో గవర్నర్ ఉండడా? అలాగే ఆ ఏ రోజు అంటే ఈ మహా ఏ రోజు టైంలోనే ఏం జరిగింది సరిగ్గా బాగా వినాలి. ఆ రోజు ఫరో టైంలో మోసే 430లో పుడితే చంటి పిల్లల్ని ఎలాగైతే చంపేశారో చెప్పండి, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా సేమ్ చెప్పండి. చరిత్ర ఎవరో రాస్తున్నట్టు మీకు అనిపించట్లేదా? చరిత్ర వెనకాల ఎవరో రైటర్ ఉన్నట్టు మీకు అనిపించట్లేదా? చరిత్ర వెనకాల కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం ఎవరు నడిపిస్తున్నట్టు అనిపించట్లేదా? ఆ అదృశ్య హస్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. గుర్తుపెట్టుకోండి, చరిత్ర కలగజేసుకోండి. అందుకే ఆయన కనుసన్నల్లోని చరిత్ర నడుస్తుంది. నెక్స్ట్ అదే టైంలో మహాయేరోదు పిల్లల్ని చంపుతున్నాడు. అదే టైంలో యోహాను యొక్క పరిచర్య ప్రారంభమైంది. యోహాను తెలుసు కదా, బాప్టిజం ఇచ్చి యోహాను. ఈ యోహాను పరిచర్య ప్రారంభం అవడానికి ఏరోదు కోసం మనం మాట్లాడుకున్నాం క్రిస్మస్ టైంలో, ఎంతమంది గుర్తుందో. ఆ ఏరోదు గడు ప్రజల మన్నను పొందుకోవాలనుకుని వాడి నిర్మాణాల మీద ఫోకస్ పెట్టాడు. అందుకే చూడండి, అప్పుడప్పుడు మనం చర్చి కట్టిన
లేదా మన 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 కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు చేసే పనులు, చర్చి కట్టినా లేదన్నా దైవికమైన కార్యాలు ఏమైనా చేస్తే ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తారు, ఎంపీ గారి దగ్గరికి వెళ్తారు. అప్పుడు ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు? ఇది గొప్ప దైవ కార్యం, అందుకే డబ్బులు ఇస్తాను ఇస్తాడా? ఎందుకు ఇస్తారు చెప్పండి డబ్బులు? ఓటింగ్, గుర్తుపెట్టుకోండి. ఓటింగ్ మెప్పు పొందడానికి కన్స్ట్రక్షన్కి ఎంతో కొంత మనీ కేటాయిస్తారో కేటాయించరు. ఈ పాయింట్ మీకు అర్థమైతే, ఈ యొక్క పాలిటిక్స్ మీకు అర్థమైతే ఏ రోజు కూడా మంచివాడు కాదు. ఆడు సొంత కొడుకుని చంపాడు, అల్లుడిని చంపాడు, కూతుర్ని చంపాడు. ఇలాంటోడట ఏం కట్టించాడు తెలుసా? శృంగారం అనే దేవాలయం కట్టించాడు. శృంగార దేవాలయం అని చదువుకుంటాం కదా కొత్త నిబంధనలో. శృంగార దేవాలయం అంటే మీరు ఏదో బయట చూస్తున్నారు, అవి కాదు. ఉన్నాయి కదా బొమ్మలు, అవి కాదు. శృంగారం అనగానే వీళ్ళు మళ్ళీ ఎక్కడికో పోకండి, సెక్సువల్ వర్డ్ కాదు. శృంగారం అనగానే అందమైంది అని, శృంగారింపబడిందంటే అందంగా అని. శృంగార దేవాలయం అంటే ఒక అందమైన దేవాలయం కట్టాడట. ఈ అందమైన దేవాలయాన్ని ఎక్కడ కట్టాడంటే సొలొమోను పునాదులు ఉన్నాయి చూసారా? సొలొమోను పునాదులు. సొలొమోను పునాదులు చర్చ ఏమైంది? సొలొమోను యొక్క మందిరం ఏమైంది? మందిరం ఏమవడం ఏంటి? ఒలుసుకుపోయారు. సొలొమోను మందిరం ఏమైంది? ఒలిసిపోయారు. సొలొమోను మందిరం అంటే ఎందుకు ఒలిసిపోయారు? బంగారంతో కట్టాడుగా. బంగారంతో కట్టినప్పుడు బబులోను సామ్రాజ్యం దండయాత్ర చేసింది. బంగారంతో కట్టినప్పుడు ఆ తర్వాత మాదీయ పార్శికులు దండయాత్ర చేశారు. ఆ తర్వాత నిశ్శబ్ద కాలంలో గ్రీకులు దండయాత్ర చేశారు. ఆ తర్వాత రోమీలు కూడా వాడడం మొదలుపెట్టారు. ఇలా ఎప్పుడైతే బంగారం ఒలిసిస్తారో మొత్తం ఒలుసుకుని పోయిన తర్వాత ఎజ్రా నెహెమ్యా తర్వాత గోళ్ళ కట్టిన తర్వాత కూడా తర్వాత మిగిలింది ఏంటంటే బోడు గోళ్ళు, పునాదులు తప్ప ఏం మిగలలేదు. ఆ పునాదుల మీద మళ్ళీ కన్స్ట్రక్షన్ ప్రారంభించారు. సుమారు ఎన్ని సంవత్సరాలు? 46 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు? ఒక గుడిని 46 సంవత్సరాలు కట్టారంటే చిన్న మాట. అదే టెంపుల్ని శిష్యులు చూపిస్తారు. ఎవరికి? యేసుక్రీస్తు. ప్రభు ఇలా రా, ఈ దేవాలయం ఎంత అందంగా డిజైన్ చేయబడింది చూడండి. అప్పుడు ప్రభు మళ్ళీ 70లో జరగబోయే నెరవేర్పును గురించి, 70లో జరగబోయే ప్రమాదాన్ని గురించి ప్రభు మాట్లాడుతూ ఏమంటాడు? ఇదిగో రాతి మీద రాయి నిలబడిన కాలం ఒకటి రాబోతుంది. అంటే ఏం చెప్తున్నాడు? ఏదైతే మహా ఏరోదు వచ్చి వాడు కట్టి గొప్ప నిర్మాణం చెప్పి ప్రజల మన ఎందుకు కలుసుకోవాలనుకుంటున్నాడు? ప్రజలకి మత సంబంధమైన కార్యక్రమాలు ఏమైనా చేస్తే వెంటనే అధికారులను నెత్తిట్టుకుని తిరుగుతుంది ఎరగరా. మతం పేరు మీద ఏది చేసినా కనెక్ట్ అవుతారు ఎవరు. అందుకే చూడండి ఇప్పుడు అన్నీ ఇంకా వస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ మన వైజాగ్లో జరిగింది ఏంటని అడగండి. మతంతో వ్యాపారం ఉంది. మొన్న ఆశ్చర్యపోయిన ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాపే గుడే షాపు. లైవ్లో చెప్తే మళ్ళీ నా మీద క్లైమ్ రేట్ వేసేస్తారు. చెప్పులు తీయండి అంటున్నారు. షాప్లో కొత్త చెప్పులు తీయడం ఏంటన్నాను నేను. లోపల దేవుడు ఉన్నాడు. దేవుడిలో షాపింగ్ దేవుడు రావడం ఏంటనుకున్నాను. తర్వాత తెలిసింది నేను తీయనన్నాను. అమ్ముతామని లేకపోతే అండి అన్నాను. పర్లేదు రండి అన్నారు. నేను అడుగుతాను, ఇవన్నీ మీరు చూడండి. అరే మతంతో బిజినెస్ జరుగుతుంది, మతంతో వ్యాపారం జరుగుతుంది, మతంతో పార్టీలు నడుస్తున్నాయి, మతంతో ఓటింగ్ నడుస్తుంది, మతంతో ఎన్నో జరుగుతున్నాయి. ఈ పార్టీ మీకు అర్థమైతే మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజు ఏ రోజు కూడా మతంతోనే ఓటింగ్ గెలుచుకోవాలి. అందుకే గుడి కట్టాడు. అందుకే పెద్ద సొలొమోను పునాదుల మీద సొలొమోను చూపించిన మళ్ళీ ఆ సౌందర్యాన్ని చూపించి మళ్ళీ ప్రజల్లో ఎంత మంచి రాజు అనిపించుకోవాలి, ఎంత మంచి గవర్నర్ అనిపించుకోవాలని ఆ నిర్మాణం పెడితే దేవుడు అన్నాడు, ప్రభు అన్నాడు, రాతి మీద రాయి నిలబడిన కాలం ఒకటి వస్తుంది. అదే టైంలో ఆ పనికి మాలిన వాడు చేస్తున్న పరిపాలన టైంలోనే యోహాను పరిచర్య స్టార్ట్ అయింది. యోహాను వచ్చి ఏమన్నాడు? ఈ మనిషి రెబలు ఎవరు? నిజానికి ఈయన పరిచర్య పోలీసులు చెప్తాడు. పోలీసులు తాగుతాడా? ఇంకా ఉద్యోగస్తులు చెప్తాడు. వాళ్ళు తాగుతాడా? చిన్న పెద్ద ఎవరికైనా ఒకటే మాస్ వార్నింగ్ ప్రసంగం చెప్తాడు. చెప్పడా? అలా చెబితే చంపేస్తారా అంటే ప్రిపేర్ అయ్యి చెప్తున్నాను అంటాడు ఆయన. సరే అలాంటి ప్రసంగాలు చెప్పకూడదు సార్ అంటే నువ్వు చెప్పుకో నేను చెప్తా అంటాడు ఆయన. అంటాడండి ఆయన. రాజు దర్బార్లోకి వెళ్ళి రాజు దర్బార్లో నిలబడి ముఖం మీద ఏలి పెట్టి ఏ రోజు నేను అన్నాడు, తప్పు చేస్తున్నావు అన్నాడు లేదా? ఈ ఈ రోజు కొడుకులు పుట్టారు. ఈ పిలుపు ఒకడు కొంతమంది పుడితే ఈ కొడుకులు పుడితే వీళ్ళు ఏం చేశారంటే ఆడి సంసారంలోకి ఈడు సంవత్సరంలోకి ఆడు దూరితే ఈ ఏ రోజు యొక్క రాజు దర్బార్లోకి వచ్చి ఈ యోహాను ఏమంటారు తెలుసా? తప్పు చేస్తున్నామని చాలా గట్టిగా నిందిస్తాడు. నిజానికి ఏ రోజుకి ధర్మశాస్త్రం వర్తిస్తుందా? వర్తించదు. ఏ రోజుకి పాత నిబంధన వచనాలు వర్తిస్తాయి? ఎందుకంటే ఆడు యెహోవానే నమ్మడు. ఆ యెహోవాని నమ్మలేని టైంలో ఈయనెందుకు ఈ రెఫరెన్స్ కోట్ చేసి నువ్వు తప్పు చేస్తున్నావు వాళ్ళ సంసారాలు ఎందుకు ఏలేడుతున్నాడు ఈయన? కారణం ఏంటో తెలుసా? రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ప్రధాన పౌరుడు నువ్వే తినంగా లేకపోతే కింద ఉన్న వాళ్ళు ఎలా ఏడుస్తారు? మొత్తం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదు నేను మాట్లాడుతుంటా, కల్చర్ తేడా వస్తుందని చెప్పి ఎవరికి మాస్ వార్నింగ్ ఇచ్చాడు చెప్పండి? హేరోదికి. ఆ వార్నింగ్ ఇస్తే మనిషి మనసులో వేసుకుంది ఎవరు? ఆవిడ ఉందిగా, వాళ్ళ కూతురుతో డ్యాన్స్ చేయించింది. అది ఏ డ్యాన్సో నాకు ఇప్పటికీ తెలియదు. అది బెల్లీ డ్యాన్సా, కూచిపూడి కథాకళియా,
మరి ఏం డ్యాన్స్ చేసింది కానీ రాజులందరూ ఫిదా అయిపోయి ఆస్తులు రాస్తారంట. అదేం డ్యాన్సో? అది ఆ పిల్లనా కాదా? మీకు తెలుసా ఆవిడ? నడుతున్నా ఆ మొత్తం మీద డ్యాన్స్లు వేసి అవి చేసి ఆ అమ్మాయి ద్వారా రకరకాల అట్రాక్షన్ చేస్తే మనకు కనబడుతుంది. క్రొత్త నిబంధన వ్యూ మర్చిపోద్దు, ఓవరాల్ వ్యూ. ఆవిడ వచ్చి డ్యాన్స్ చేసిన తర్వాత ఒక మంచి ప్రవక్తని ఒక అమ్మాయి పేరు మీద చంపించేశారంటే ఏమనుకోవాలి చెప్పండి. మీకు విషయం చెప్తాను, ఎప్పుడో మెసేజ్లు చెప్పింది. అక్రమ సంబంధాలకు అడ్డొస్తే పిల్లలనైనా చంపేస్తారు, తల్లులనైనా చంపేస్తారు, భర్తలనైనా చంపేస్తారు, భార్యలనైనా చంపేస్తారు, వయసు అయిన వృద్ధులనైనా చంపేస్తారు, ప్రవక్తలనైనా చంపేస్తారు. అందుకే చూడండి, అన్నిటికన్నా ప్రమాదకరమైన క్రైమ్ సెక్టర్ ఏంటో తెలుసా? అక్రమ సంబంధాలు. ఆ విషయంలో యోహాన్ గారు దిగి చాలా గట్టి ఖండించాడు. చాలా గట్టి ఖండించేసరికి ఆమె కోరుకుంది చెప్పిన తలకాయ కావాలంది. తలకాయ దేనికండి? పులిసెట్టుకుంటుందా? తలకాయ దేనికండి? చంపేసి అడుగుతున్నాను. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఒక మాట్లాడాను, గుర్తుపెట్టండి. ఆ అమ్మాయికి అమ్మాయికి టీనేజ్ కూడా ఇంకా చిన్నగా ఉంటుంది నాకు తెలిసి, టీనేజ్లో ఉండదేమో అటు ఇట్లో. ఆ టీనేజ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకేం కావాలని అడిగితే అమ్మాయి చెప్తుంది తల కావాలి అంటుంది. తల ఎందుకు అని అడిగితే అమ్మాయి ఏమన్నా చెప్పనా? మా అమ్మ అడగమంది. చెప్పండి, అడిగేసాను అంది. కేవలం చెప్పండి, ఒక తల్లి కూతురు ఇద్దరు కలిసి ఒక మహాప్రవక్తని చెప్పండి చంపేశారు. కేవలం వాళ్ళని ప్రశ్నించినందుకు. ఏ రోజు దర్బార్లో ఏ రోజు చేతగాని వాళ్ళ కూర్చుని వాళ్ళిద్దరు చెప్పినట్టు చేసి ఆ మహాప్రవక్తని ఏలెట్టి చూపించి మీరు తప్పు చేస్తున్న ఏలెట్టి చూపించిన ఆ ప్రవక్తని చంపేశారు. యోహాన్ చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు చాలా బాధపడతారు. ఏకాంతంగా అరణ్యానికి పోయాడని మనకు వచనం కనపడుతుంది. ఆయన ఏకాంతంగా అరణ్యానికి పోయాడని చదువుతాం. ఆయన దేహాన్ని యోహాను శిష్యులు తీసుకెళ్ళిపోయారని చదువుతాం. యోహాను బతుకున్నప్పుడు ఇలా రోడ్డు మీద నడుస్తున్నాడట. అలా రోడ్డు మీద నడుస్తుండగా యోహాన్ని చూస్తూ శిష్యులు నడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు వారు కనబడినప్పుడు ఇద్దరు శిష్యులు ప్రస్తావిస్తూ ప్రభువా క్షమించండి యోహాను గురువా అందరూ ఆయన వెనకాల పోతున్నారంటే అప్పుడు యోహాన్ అంటాడు మీరు కూడా వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను అంటాడు. నేను టీం ఫామ్ చేసుకోవడానికి కాదు, నేను వచ్చింది నన్ను పొగిడించుకోవడానికి కాదు, నేను వచ్చింది నాకు జేజేలు కొట్టడానికి కాదు, నేను వచ్చింది ఎవరికో తెలుసా? నా రాజు వెనకాల ఉన్నాడని చెప్పడానికి నేను వచ్చాను. అందుకే చెప్తున్నాడు చూడండి, వెళ్ళండి ఆయన్ని వెంబడించండి, లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయనే. నేను ఎవరి కోసమైతే ఈరోజు అరణ్యం నుంచి బయటకు వచ్చి నేను సువార్త చేస్తున్నానో ఆయన వెనకాల పోండి. ఎందుకంటే ఆ ప్రవక్తలకు తెలుసు వాళ్ళ మరణం నేడో రేపో సంభవిస్తుంది. మీరు ఉండాల్సింది నాతో కాదు, నిత్యము జీవించే సజీవుడైన యేసుతో వెళ్ళిపోండి. లేదు ప్రభువా నువ్వు బాప్టిజం ఇస్తే తెర మీదకి వచ్చినోడు ఈరోజు జనాలను పోగేసుకోవడం ఏంటంటే అప్పుడు అంటాడు నేను చెప్పుల వారు ఇప్పుటికైనాను పనికిరాని ఒక సామాన్యమైన దూతని. యోహాను పరిచర్య తగ్గిపోద్ది. యోహాను మరణం కళ్ళ ముందు చూస్తున్న కళ్ళ ముగిసిపోద్ది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి మినిస్ట్రీ చెప్పండి రేజ్ అవుద్ది. ఇది న్యూ టెస్టిమెంట్. యోహాను పరిచర్య అలా తగ్గుద్ది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య పెరుగుద్ది. యోహాను దేహం భూమిలోకి వెళ్తుంది, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇజ్రాయేల్ భూభాగాన్ని తొక్కుతూ సువార్త చేయడం స్టార్ట్ చేస్తాడు. యోహాను పరిచర్య రాబోతున్న పరిచర్యకి ముంగుర్తుగా ఉపయోగపడుతుంది. అందుకే ఆయన ఒక పైలట్ ఎవరికి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి. నేను ఒక దూతని, ముందుగా ప్రకటన చేసే దూతని ప్రకటించుకుంటూ తిరిగాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తెర మీదకి వచ్చాడు. వచ్చాక ఏం జరిగింది? ఆయన పరిచర్య ప్రారంభమైంది. సుమారు 3.5 సంవత్సరాల పరిచర్య అయింది. ఆ 3.5 సంవత్సరాల పరిచర్య చేస్తే ఏం చేశారు చెప్పండి? తప్పుడు కేసులు ఎట్టి అడ్డంగా ఇరికించి, దమ్ము కేసులు ఇరికించి, రకరకాల 3.5 సంవత్సరాలు ఎలా మట్టు పెడదాం, ఆయన పరిచర్ని ఎలా ఆపేద్దామని ఆపే ప్రయత్నం చేసి ఇంకే కేసులు చెల్లట్లేదని ప్రభుత్వ ద్రోహం చేస్తున్నారని రాజద్రోహం కేసులు పెట్టేశారు ఆయన మీద. ఎవరి మీద? అందులో 3 కేసులు ఉంటాయి ప్రధానంగా. 1 ట్యాక్స్ కట్టొద్దు అంటున్నాడు, 2 నేను రాజునని చెప్పుకుంటున్నాడు, 3 పబ్లిక్ని ఫామ్ చేస్తుంది. ఇవన్నీ రాజ్యానికి వ్యతిరేకమైన పనులు అన్నమాట. అవే వాళ్ళు ఫామ్ చేశారు. గవర్నమెంట్ త్వరగా సీరియస్ అవ్వాలంటే ఏ పాయింట్స్ మీద రేజ్ అవ్వాలంటే ఇప్పుడు మీరు చూడండి, కొత్తగా మీరు పార్టీ పెట్టండి ఎక్కడే రాజమండ్రిలో, మేమే తర్వాత యాక్షన్ ఎలా ఉంటుందో చూసుకోండి. కొత్తగా గవర్నమెంట్ని ఫామ్ చేస్తున్నట్టు చెప్పండి, మీ ఆధార్ కార్డులు ఏమైతే తర్వాత చూసుకోండి.
ఆ రోజు కూడా ప్రభుత్వానికి గిచ్చే మాటలు చెప్పారు ఈ పరిసర శాస్త్రులు. ఏం చెప్పారు చెప్పిన, ఇదిగో కొత్తగా పార్టీలు పెడుతున్నాడు, కొత్తగా గవర్నమెంట్ కడుతున్నాడు, కొత్తగా ట్యాక్స్ మీకు కట్టొద్దు అంటున్నాడు, చక్రవర్తిని ఎదిరిస్తున్నాడు, ఇలాంటి పనులు చేస్తున్నాడు. కానీ గవర్నమెంట్ సీరియస్ అయిపోయింది. తీసుకున్నారు, తన అండర్లోకి తీసుకుని ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఏం చేస్తారో మనకు తెలుసు. ఆధారం లేని నిరాధారమైన మాటలు ఆయన మీద ప్రస్తావించి, దొంగ సాక్షులు తీసుకొచ్చి దొంగ మాటలన్నీ మాట్లాడించి, ఇంకా బ్రతికి పరిచర్య చేయాల్సిన ఆయన్ని ప్రభు చిత్తానుసారంగా వాళ్ళు కూడా ఆ పగను ప్రభు చిత్తానుసారంగా ప్రభుకు ఉపయోగపడేలా చేస్తూ వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా? 30 సంవత్సరాలకు ఆయన్ని సిలువేసి చంపేశారు. గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు, బొచ్చుగా తెరుస్తున్నప్పుడు గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన కూడా మౌనంగా ఉండిపోయాడు. ఈ పరిశీల శాస్త్రులు మోతుబర్లందరూ పక్కపక్క నవ్వుతున్నారు. ఆ పైనేమో ఏ రోజు యోహాన్ని చంపేశాడు, ఇప్పుడేమో వీళ్ళు చెప్పండి యేసుక్రీస్తు వారిని చంపేస్తున్నారు. న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటంటే ఇదిగో జరిగిన ఈవెంట్స్ ఇవి. కొత్త నిబంధన అంటే ఏంటంటే జరిగిన కథ, చరిత్ర ఇది. ఆ జరిగింది తీసుకెళ్లారు, ఆయన గోనె వస్త్రం కప్పారు, కొరడాలతో కొట్టారు, దారుణంగా నలిపేశారు, తీసుకెళ్లారు, సిలువేసి అవమానంగా 9 గంటలు సిలువెక్కించారు. 12 గంటలకి చీకటగమ్మింది, 3 గంటలకి చనిపోయాడు. తర్వాత ఏం జరిగింది? ఆదివారం 3వ దినం, అంటే ఈరోజు ఆదివారం 3వ దినాన్న మళ్ళీ తిరిగి లేచాడు. మళ్ళీ చరిత్ర స్టార్ట్ అయింది. ఎప్పుడైతే చరిత్ర ఆపేసామనుకున్నారో వాళ్ళు అనుకున్నారట, నేను చాలా కాలం క్రితం చెప్పిన ప్రసంగం ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు అనుకున్నారట అన్నిటికీ బండేసి బిగించేసాం అనుకున్నారట. ఆ మనుషుడు ఉన్నప్పుడు గొప్ప ప్రసంగికుడే చెప్పాడు, కానీ ఇంకా రాడు, అయిపోయాడు, శవం అయిపోయాడు, బండేసి బిగించేసాం, చైన్ వేసేసాం అనుకున్నారట. కానీ వాళ్ళ బండేసి బిగించిన ఆ బండ ఆయనకు అడ్డేమీ కాదు. మూయబడిన బండ మూయబడిన బండ మూయబడి ఉండగానే ఆయన బయటకు వచ్చాడు. ఇమేజెస్లో అలా గీస్తారు, కానీ కూడా చూడండి ఎలా జీవిస్తుందో. ఇమేజెస్ కానీ కానీ ఎవరికి తెలియని బైబిల్ ఉన్న రహస్యం, సీక్రెట్ ఏంటి చెప్పినా, అసలు బండే తెరవబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బయటికి రావడానికి బండ తెరవబడడానికి సంబంధము లేదు. మరి బండ ఎప్పుడు తెరిచారు? యోహాను పేతురు వెళ్ళి చూడడానికి దేవదూత బండ తెరిచిందే తప్ప ఆయన బయటికి రావడానికి మాత్రం బండ తెరవాల్సిన అవసరం ఏమీ లేదు. ఆయన మూయబడిన తలుపులు మూయబడి ఉండగానే శిష్యుల మధ్యకి వెళ్ళాడా లేదా? ఆయన చూస్తుండగానే మేరీ మగ్దలిని ఎవరైతే ఉన్నారో చూస్తుండగానే పరలోకాన్ని ఆరోహణమయ్యాడా లేదా? ఆయన చూస్తుండగానే నీటి మీద నడిచాడు, ఆయన చూస్తుండగానే గదిలోకి వచ్చాడు, ఆయన చూస్తుండగానే మూయబడిన పదార్థం ఏదైనా అడ్డగించలేకపోయింది. అరే తలుపులు అడ్డగించలేకపోయాయి, గోడలు అడ్డగించలేకపోయాయి, మేఘాలు అడ్డగించలేకపోయాయి, ఈ యూనివర్స్కి ఆ యూనివర్స్కి ఉన్న టైంలైనా అడ్డగించలేకపోయినప్పుడు బండ అడ్డగించగలదా? మరి బండ తెరిచింది దేని కొరకు? ప్రభు బయటికి రావడానికి కాదు. అసలు ప్రభు బండ తెరవలేదు, చైన్ తంపలేదు, అసలు అక్కడున్న సైనికుల్ని ఎవరిని ఏమీ చేయకుండానే ఆయన సజీవంగా బయటకు వచ్చాడు. మరి భూకంపం ఎవరి కోసం వచ్చింది? దేవదూతలు ఎవరి కోసం వచ్చాయంటే ప్రభు బయటికి రావడానికి కాదు. ఈ రోజుకి నీకు నాకు నమ్మకం లేని మనకి ఇప్పటికీ ఆ సజీవమైన ఆయన తిరిగి లేచి ఆ రోజు పరలోకంలో కూర్చున్నాడు. నీకు నాకు నమ్మకం రావడానికి, ఖాళీ సమాధి నీకు నాకు చూపించడానికే ఆ రోజు దూత చెప్పండి బండను పక్కకి జరిపింది. మీరు క్లియర్గా ఉంటుంది, రెఫరెన్స్ చదవండి. బండను పక్కకు తోలి తెల్లగొన్న ఇద్దరు మనుషులు యవ్వనులు దేని మీద కూర్చున్నారట? బండ మీద కూర్చున్నారు. ఎందుకు కూర్చున్నారు? నమ్మని యోహాను చూడాలి, నమ్మని పేతురు చూడాలి, ఈ రోజుకి నమ్మని నువ్వు నేను కూడా ఇజ్రాయేల్ దేశం వెళ్ళి చెప్పండి చూడాలి. మూయబడిన తలుపులు మూయబడి ఉండగా లోపలికి ఎలా వెళ్ళిపోయాడో, మూయబడిన రాయి మూయబడి ఉండగానే ఆయన బయటకు వచ్చాడు. సజీవంగా తనను కనపరుచుకుంటూ శిష్యులు కనబడుతూ తిరిగాడు. తర్వాత ఏం జరిగింది? శిష్యులు కనబడిన తర్వాత 40 రోజులు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ముగిద్దాం. 40 రోజులు వాళ్ళతో మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏం మాట్లాడు? అదే అపోస్తుల కార్యం. నా మాటలు అర్థమవుతున్నాయా? 4 సువార్తలు ఏముందంటే యోహాను పరిచర్య ఉంది. 4 సువార్తలు ఏముందంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిచర్య, ఆయన జననం, మరణం, పునరుద్ధానం ఉంది. 4 సువార్తలు ఆయన జనన, మరణం, పునరుద్ధానం అయిపోయిన తర్వాత అపోస్తుల కార్యం ఏమని స్టార్ట్ అవుతుందంటే తిరిగి లేచిన తర్వాత ఏం మాట్లాడాడా 40 రోజులు అన్నదే అపోస్తుల కార్యం స్టార్ట్ అవుతుంది. ముఖ్యాంశాలు అర్థమైనయా? అర్థమైనట్టే. అపోస్తుల గారు ఏం జరుగుతుంది చూడండి ఒకసారి. మొదటి అధ్యాయం 8వ వచనం. అపోస్తుల గారు మొదటి అధ్యాయం 8వ వచనం. ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను,
వాళ్ళకి ఏం చెప్తున్నారంటే భూ దిగంతాల వరకు నాకు సాక్షులు ఎందరు. మీరు చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. లూకా సువార్త రాసిన ఆయనే చెప్పండి, అపోస్తలుడు గారిని రాశాడు. లూకా సువార్త ఏమని ముగిసిపోద్ది చెప్పండి? లూకా సువార్త ఏమి ముగిసిపోతుంది? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామం యొక్కయు సర్వలోకానికి వీళ్ళందరికీ మీరు బాప్టిజం ఇవ్వండి అని చెబుతూ ముగిసిపోద్ది. అక్కడ చెబుతున్నాడు. అక్కడ ఏ విషయాలతో అయితే లూకా సువార్త ముగిసిపోయిందో దాని కొనసాగింపే చెప్పండి అపోస్తలుడు గారి. అందుకే లూకా సువార్త చదివిన వెంటనే చదవాల్సిన పుస్తకం ఏంటో తెలుసా? అపోస్తలుడు గారు. ఎందుకంటే రెండు పుస్తకాలు రాసిన రైటర్ ఒకరే కనుక ఆ పుస్తకంలో ఏదైతే ఎండ్ అయిపోతుందో ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నాడు. మీరు భూ దిగంతాల వరకు నాకు సాక్షులు ఎందరు. ఇప్పుడు అడుగుతున్నా, వీళ్ళకి డౌట్ వస్తుంది శిష్యులకి వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు ఇలా వెళ్ళిపోతున్నావు మా పరిస్థితి ఏంటని. అప్పటికైనా చనిపోతున్నప్పుడే వీళ్ళ మధ్య కంగారు స్టార్ట్ అవుతుంది కదా, కలవరపడకుని ఆ పదాలు అక్కడవే. ఆ కలవరపడకన్న మాట మనం వాగ్దానం కార్డులో కట్ చేసి అది తెచ్చి ఇంట్లో పెట్టుకుని మనం కలవరపడకూడదని మన కలవర కోసం దీన్ని నెట్టుకుంటాం. దేన్ని? అసలు అక్కడన్న కలవరం ఏంటి, నీ కలవరం ఏంటి, ఈ కలవరం ఏంటో అర్థం అవుతుంది. కలవరపడకండి, టెన్షన్ అవ్వకండి, మీరు మైండ్లో వీక్ అయిపోకండి, హార్ట్లో వీక్ అయిపోకండి. ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళ టెన్షన్ ఏంటంటే నేను నమ్ముకున్న అన్నీ వదిలొచ్చేసి ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే మేము ఏమైపోవాలి, నా బిజినెస్లో వదిలేస్తాం, మా ఫ్యామిలీస్ని వదిలేస్తాం, ఆ టేస్ట్ డిజైర్స్ అన్నీ వదిలేస్తాం, ఇప్పుడు నీ కోసం వచ్చాం, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి? అప్పుడు అంటాడు, అక్కడ అన్నమాట అపోస్తలుడు కార్యాలు అంటాడు. ఏమంటాడంటే కంగారు పడకండి, మీ మీదకి పరిశుద్ధాత్మను పంపిస్తానంటాడు. ఆ పరిశుద్ధాత్మను పంపించిన పుస్తకమే చెప్పండి అపోస్తలుల కార్యములు. న్యూ టెస్ట్మెంట్ ఓవరాల్ వ్యూ పంపిస్తున్నాడు. అపోస్తలుల కార్యాలు ఏం పంపిస్తాడు? నేను చేసిన వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానం వస్తుంది. ఆయన పేరు పరిశుద్ధాత్మ. ఆయన వచ్చి ఏం చేస్తాడు? నన్ను గణపరుస్తాడు. ఎవరిని? నన్ను గణపరుస్తాడు. పరిశుద్ధాత్మ ఇక్కడ ఉన్నాడని దానికి గుర్తేంటి తెలుసా? పరిశుద్ధాత్మ ఉన్న దగ్గర ఎవరు హైలైట్ అవుతారు తెలుసా? క్రీస్తు. పరిశుద్ధాత్ములు లేని దగ్గర ఎవరు హైలైట్ అవుతారు చెప్పనా? ఆ స్పీకర్ హైలైట్ అవుతాడు. మీకు అది గుర్తు. పరిశుద్ధాత్ములు ఉన్న దగ్గర ప్రభు హైలైట్ అవుతాడు. పరిశుద్ధాత్ముడు లేని దగ్గర టచ్ అంటాడు చూసారు, ఆయన హైలైట్ అవుతాడు. పరిగెట్టు అంటారు చూసారు, ఆయన హైలైట్ అవుతాడు. తన్నేస్తున్నారు పరిశుద్ధాత్మ పేరు చెప్పి, మీరు చూస్తున్నారు, తన్నేస్తున్నారు, కచ్చి విసిరేస్తున్నారు, నూనె బాటిల్ అమ్మేస్తున్నారు. ఎవరైనా అలాంటి వాళ్ళు ఉంటే ఇది విమర్శ కాదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ వ్యాపారం జరుగుతుంది, కొంచెం ఆలోచించమని హెచ్చరిక చేస్తున్నాం. పరిశుద్ధాత్మ వచ్చాడు, ఘనపరుస్తాడు. వచ్చి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే ఆయన చెప్పాడు, వచ్చి నా వాటిలో నువ్వు తీసుకొని మీకు బోధించి సర్వసత్యములోనికి చెప్పండి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ వస్తే అంత ఎఫెక్టివ్గా వర్క్ జరుగుద్ది, అంటే చాలా ఎఫెక్టివ్గా జరుగుద్ది. అంతకుముందు పేతురు గారు, ఒక అమ్మాయి వచ్చి పేతురు గారు మాట్లాడితే ఇలా పేతురు గారితో ఒక అమ్మాయి అంటుంది, నువ్వు కూడా నజరైతులో ఉన్న టీం మెంబర్లో నువ్వు కూడా ఒక మెంబర్ కదంటే, అప్పుడు ఈయన సంతూరు మమ్మీలాగా ఏమంటాడు? ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడు. ఒక అమ్మాయి అడిగితే భయపడిన పెద్ద మనిషి అధికారులు గట్టిగా ఆజ్ఞాపించి ఈ నామమును మళ్ళీ నువ్వు ఎత్తడానికి వీల్లేదంటే ఆ రోజు వాళ్ళ ముందు ఆయన మాట్లాడి తెలుసా, నేను కన్న వాటిని ఎన్న వాటిని చెప్పు. అది ఎంత మార్పు పేతుర్లు, ఎంత ధైర్యం ఎలా వచ్చిందంటే దానికి కారణం ఆయనలో పరిశుద్ధాత్ముడు పనిచేయడం స్టార్ట్ చేశాడు. అందుకే మొదటి అధ్యాయంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ కనబడతాడు. రెండో అధ్యాయంకి వచ్చేసరికి పరిశుద్ధాత్మ ప్రస్తావన మొదటి అధ్యాయంలో, రెండో అధ్యాయంలో నెరవేర్పు జరిగిపోద్ది. పెంతుకొస్తు దినాన అధికారికంగా పరిశుద్ధాత్ముడు శిష్యుల మీద దిగిపోయాడు. ఇప్పుడు బాగానండి, యోహాను పరిచర్య అయిపోయింది, యేసుక్రీస్తు వారి పరిచర్య అయిపోయింది. ఇప్పుడు ఎవరు పరిచర్య స్టార్ట్ అయింది చెప్పండి? శిష్యులు పరిచర్య. అదే అపోస్తుల కార్యం తర్వాత కడమ అపోస్తుడు అంటారు, కానీ అనకూడదు ఆ పదం. ఆ అపోస్తుడిగా పిలువబడిన పౌలు పరిచర్య స్టార్ట్ అవుతుంది. ఇలా పరిచర్య స్టార్ట్ అవుతూ పరిశుద్ధాత్ముడు వచ్చి పెంతుకొస్తు పండుగ దినాన్న సువార్తను అధికారిక లాంఛనాలతో ప్రారంభిస్తే ఆ మొట్టమొదటి ప్రసంగానికి మారిన వారి సంఖ్య ఇవ్వండి. సంఘానికి రిబ్బన్ కటింగ్ అది కానీ అప్పటికే 150 మంది ఉన్నారు. ఆ రిబ్బన్ కటింగ్ జరిగితే 3120 మంది 3120 మందితో సంఘం అధికారికంగా ప్రారంభమైంది. అధికారికంగా ప్రారంభమైన సంఘం పేతురు గారు, యాకోబు గారు, యోహాన్ లాంటి వారు కీరోలు పోషిస్తే ఎవరైతే అధికారులకు ఉన్నారో అధికారులని మత పెద్దలు, గవర్నమెంట్ చంపడం స్టార్ట్ చేసింది. ఏం జరిగింది, ఎందుకు చంపారు, ఏం జరుగుతుంది, వీళ్ళ కార్యాలయం వెనకాల ఏమి రాజకీయాలు జరిగాయో మొత్తం విషయాన్ని తెలియజేసే పుస్తకం చెప్పండి అపోస్తుల కార్యం. ఆ తర్వాత అపోస్తుల కార్యంలో సడన్గా తెర మీదకి ఒక హీరో వస్తాడు. ఆయన పేరు సౌలు. ఆయన ప్రస్తావన ఎలా ప్రారంభమో తెలుసా? రక్తపు మడుగులో పుట్టిన క్రొత్త సువార్థికుడు. అదిరిపోద్ది ఆయన ఎంట్రన్స్. అంతేగా
రక్తంలో పుట్టాడు ఆ మనిషి, రక్తం కళ్ళు చూసిన మనిషి. ఒక పులి రక్తం చూసేయగలదు, ఎలా రెచ్చిపోద్దో అలా రెచ్చిపోయాడు ఆ మనిషి. ఆడోళ్ళని కొట్టేవాడు, మగోళ్ళని కొట్టేవాడు, క్రీస్తు పేరెత్తే చంపుకుంటూ తిరిగేవాడు. చంపడమే పెద్ద ఫ్యాషన్ అనుకున్నట్టుగా కొత్త పత్రికలు తీసుకున్నదిగా ఆ మనిషి. బాగుంటుంది ఆ మూవీ, చూడండి, చెత్త చెత్త చూడకుండా ఆ మూవీ చూడండి, బాగుంటుంది. తీసుకెళ్ళాడు, ఎక్కడ పడితే అక్కడ చంపుకుంటూ తిరుగుతాడు. ఆ టైంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకమైపోయాడు, క్షమించండి, ఎదురయ్యాడు. ఎదురైన తర్వాత ఆయన నిలబడ్డాడు. ఎవరు నువ్వు అని ప్రభువుని అడిగాడు. అప్పుడు పౌలుతో ప్రభు అంటాడు, నువ్వు హింసిస్తున్న యేసుని నేనే. ఇప్పుడు బాగా వినండి, యోహాను పరిచర్య అయిపోయింది, చెప్పండి. ప్రభు పరిచర్య అయిపోయింది, చెప్పండి. శిష్యుల పరిచర్య యెరూషలేములో బ్రేక్ పడింది, అలా ఉంది. తర్వాత ఎవరి పరిచర్య స్టార్ట్ అయిందో తెలుసా? పౌలు పరిచర్య స్టార్ట్ అయింది. ఆ పౌలు పరిచర్య ఏం చేశాడో చెప్పే మిగిలిన లెటర్సే చెప్పండి. రోమపత్రిక, కొరింథీ పత్రిక, ఎఫెసీ పత్రిక, గలతీ పత్రిక, నెక్స్ట్ పత్రిక, ఇంక చివరి పత్రిక, ఎబ్రీ పత్రిక అయిందంటారు, కొంతమంది కాదంటారు. ఎబ్రీ పత్రిక వరకు పౌలు ఏం చేశాడు రాయబడిన పరిచర్యే పౌలు పరిచర్య. ఇదే క్రొత్త నిబంధన. అర్థమైనా అర్థం అవ్వకపోయినా చెప్పండి, అర్థమైనట్టు ఇది బాగానే చెప్తున్నారు. నెక్స్ట్ ఆ తర్వాత పౌలు గారి ప్రస్తావన వచ్చినప్పుడు అపోస్తుల కార్యములు 9వ అధ్యాయంలో వెంటనే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన కనబడడం, ఆయన మార్చడం. అదే టైంలో పౌలు ప్రస్తావన వచ్చిన తర్వాత పేతురు యోహాను యొక్క సౌండ్ మీకు తగ్గిపోతుంది. మీరు చూడండి, పేతురు కూర్చిన ప్రస్తావన ఉండదు, ఇంకా యాకోబును కూర్చిన ప్రస్తావన ఉండదు. ఇంకా ఎక్కువగా పౌలు పౌలు అంటే ప్రభు తర్వాత ఎక్కువ క్రొత్త నిబంధనలో ప్రస్తావింపబడిన వ్యక్తి ఎవరో తెలుసా? పౌలు. అందుకే న్యూ టెస్టిమెంట్లో హీరో ఎవరైనా ఉన్నారంటే, అంటే వాళ్ళు కాదని కాదు, అందరూ ఇష్టపడే వ్యక్తి పౌలు. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది, చాలామంది అన్నదే నేను జ్ఞాపకం చేస్తాను, అసలు పౌలు గారు లేకపోతే సంఘానికి నడకలు నేర్పించేంత వ్యక్తి మళ్ళీ మనకు కనబడు. పౌలు గారు వచ్చేంత వరకు సంఘానికి నూతన వరవడి లేదు. ఆయన వచ్చిన తర్వాత ఎంత గొప్ప వరవడి, లెటర్స్ ఎంత బాగా జైలు కూర్చొని రాశాడు. అంతే. లాస్ట్ వీక్ నేను కాకినాడలో చెప్పాను, ఎంతమంది గుర్తుందో, ఒకవేళ వింటే కనుక, వినకపోతే కనుక ఒకసారి వినండి. ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తాడు. ఎక్కడ ఉండి రాస్తాడు తెలుసా? జైల్లో ఉండి రాస్తాడు. జైల్లో ఉండి రాస్తున్నప్పుడు అంటున్నా, జైల్లో ఉన్నోడికి ఎలా ఉంటుందండి టెన్షన్? జైల్లో ఉన్న టెన్షన్ ఎలా ఉంటుంది చెప్పిన? ఎప్పుడు బయటికి పోదామా అని ఉంటుంది. కానీ ఆ మనిషి ఏమంటాడు చెప్పిన? లోపల ఉన్నాడు ఎలా అంటాడు, బతికితే బయటకు వస్తా, బతకపోతే ఇక్కడ ఉంటా. ఒక లెటర్లో ఒక మాట రాస్తాడు, బతుకుటి గీస్తే చెప్పండి చావేసలా. ఒక మాట అంటే మళ్ళీ ధైర్యంగా, నేను రావచ్చు, రాకపోవచ్చు, చూడొచ్చు, చూడకపోవచ్చు. ఇంత కమిట్మెంట్ ఏంటంటే అంటే ఆయన ప్రిపేర్ అయిపోయాడు మెంటల్గా. క్రీస్తు కొరకు పుట్టాను, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాను, క్రీస్తు కొరకు చెప్పండి చనిపోను. అలాంటి గుండె 14 పత్రికలు రాసింది. ఆ పత్రికలే క్రొత్త నిబంధనలో మనం చదువుకుంటాం. ఆ పత్రికలు అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఆ పత్రికల తదనంతరం మనకు కనబడే మరొక ప్రస్తావన యోహాను పత్రికలు, పేతురు పత్రికలు. నిజానికి ముందుండాలి. యోహాను పత్రికలు, పేతురు పత్రికలు ఇవన్నీ మనకు కనబడతాయి. ఆ తర్వాత చిట్ట చివరిగా కనబడే దర్శన గ్రంథమే ప్రకటన గ్రంథం మనకు కనబడదు. ఇది ఓవరాల్ వ్యూ. నెక్స్ట్ పౌలు గారి గురించి ఒక మాట చెప్తాను. పౌలు గారు ఆయన సువార్తను చేస్తూ భూ దిగంతాల వరకు సువార్త చెప్పాలన్న ఆయన కమిట్మెంట్ ఉందిగా. ఎవరిది? ప్రభువైన యేసుక్రీస్తు వారి. నిజంగా నెరవేర్పు శిష్యులు తర్వాత చేశారు, కొంచెం లేట్గా చేసిన. ఆ నెరవేర్పుని స్పష్టంగా చేసినట్టు బైబిల్లో మాత్రం ఎవిడెన్స్ కనబడదు. ఎవరు చెప్పిన? పౌలు మాత్రం చేశాడు. ఎందుకంటే ఎక్కడ ఆసియా, ఎక్కడ ఐరోపా, ఇల్లూరెకం అని ఒక ఏరియా ఉంటుంది, అది ఐరోపాలో ఉంటుందండి. అంటే రష్యాకి దగ్గరకు ఉన్నది. ఎక్కడ ఆసియా, ఎక్కడ రష్యా, అక్కడ వరకు సువార్త చెప్పాడట. మీకు నమ్ముతారు లేదో, ఐరోపాకు సువార్త అందిన తర్వాతే యుఎస్ఏకి కూడా సువార్త అందిందని నవతరం పండితుల యొక్క అంచనా. ముఖ్యాంశాలు మరోసారి, ఐరోపాకి సువార్త వేసిన ఐరోపాలో అతిపెద్ద ఖండం ఏదండి? ఐరోపా ఖండం. ఆ ఖండానికి ఈయన సువార్త చెప్పాడంటే భూ దిగంతాల వరకు సువార్తను ఎత్తుకెళ్ళిపోయాడు లేదా? నల్లోళ్ళకి చెప్పాడు, తెల్లోళ్ళకి చెప్పాడు, రెడ్ ఇండియన్స్ అన్నారు వాళ్ళని, వాళ్ళకి చెప్పాడు, కింద ఉన్న వాళ్ళకి చెప్పాడు. తర్వాత ఐరోపా నుంచి పక్క ప్రాంతానికి పాకిందే అమెరికా వరకు సువార్త వెళ్ళిందన్న ప్రస్తావన పౌలు ప్రస్తావించిన సువార్త శాఖలే అక్కడికి పోయాయని చెప్తారు పండితులు. చిన్నోడేం కదండి, బతుకుండగా సువార్త ప్రకటన చాలా గట్టిగా చేశాడు. అందుకే ఆయన పత్రికలు ప్రత్యేకమైనవి, ఆయన చదువు ప్రత్యేకమైనది, ఆయన ప్రస్తావన ప్రత్యేకమైనది, ఆయన సువార్తలో వాడుతున్న ప్రతి పదము సవాల్తో కూడుకున్నది. నెక్స్ట్ ఇంకేం జరిగింది సంఘానికి సంబంధించి అంటే, ఇప్పుడు సంఘం పట్ల ప్రభువుకున్న ఆతృత ఏంటో తెలుసా? భవిష్యత్తు గ్రంథం రాసి ఒక మాట అన్నాడు, ఇదిగో త్వరగా పెండ్లి కుమారి అన్నాడు. ఎవరిని?
నువ్వే నిజంగా మనమే. పెండ్లి కుమారి ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. పెండ్లి కూతురు అందంట, యేసు త్వరగా చెప్పండి రమ్ము, పెండ్లి కుమారుడు త్వరగా రమ్ము. పెండ్లి కొడుకు వచ్చే సమయానికి పెళ్లి కూతురు ఏం చేయాలండి చెప్పాలి. పెండ్లి కుమారు ముగిస్తాను. పెండ్లి కుమారుడు వచ్చే సమయానికి పెండ్లి కూతురు ఏం చేయాలి? రెడీగా ఉండాలి. అలా లేకుండా ముక్కులు ఎట్టుకుని తిప్పుకుంటూ ఇలా తిరుగుతూ చెమటకు ముక్కు అన్నీ ఇలా వేసుకొని వచ్చాడా అన్నది అనుకోండి. పెళ్ళికొడుకు వచ్చే సమయానికి పెళ్లి కూతురు రెడీగా లేకపోతే నేను అడుగుతున్నాను, పెళ్ళికొడుకు నేడో రేపో రాబోతున్నాడు, ఆయన వచ్చే సమయానికి ఇప్పుడు రెడీగా లేకపోతే సిద్ధపడిన పెళ్లి కూతురు ఎవరు ఉందా? పెళ్లి కూతురు తీసుకుని వెళ్ళిపోతారు, చెప్పండి. అందుకని మెలకు కలిగిన కన్యలు చెప్పండి, మెలుగులు. మీరు ఇంకేం దాన్ని ఇంకా ఎక్స్ట్రీమ్ ఆలోచించకండి, అర్థమవడానికి ఉపయోగం చెప్తున్నాను నేను అంతే. ఆవిడ రెడీగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఎంగేజ్మెంట్ చేసుకుని వెళ్ళిపోయాడు, నేడో రేపు వస్తాడు. ఆ వచ్చినప్పుడు చెప్పండి పెళ్లి వివాహ కార్యక్రమానికి మధ్యాకాశానికి అంటే ప్రభు ఏర్పాటు చేసిన నిత్యత్వ ప్రదేశంలో పెండ్లి వింది, పెండ్లి కార్యక్రమం రెడీ చేశాడు. అప్పటి వరకు సంఘం ఏం చేయాలంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేయడంలో లవ్ ఉందా లేదా? ఇంకా రాడు అనుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. వస్తాడు. 2000 అయిపోయింది, ఇంక ఎందుకు వచ్చిన గొడవ, ఇంకా వాట్సాప్ మార్చేద్దాం అని కూడా గుర్తుపెట్టుకోండి. ఆయన వస్తాడు, నేడో రేపు వస్తాడు, ఖచ్చితంగా మాట్లాడతాడు. ఆయన నిన్ను తీసుకెళ్తాడు. నువ్వు చేయాల్సిన నీ పనులు ఏంటంటే, నీకు మరకలు మచ్చలు ఇవన్నీ ఉన్నాయి చూసావా, ఇవన్నిటినీ క్లీన్ చేసుకోవాల్సిన బాధ్యత నీకు. వాక్యం అని ఉదక స్నానం వదిలేసి వెళ్ళిపోయాడుగా, దాని ద్వారా నువ్వు రెడీ అయిపోవాలంటే ఆయన కోరుకున్న విధంగా చెప్పండి నువ్వు డిజైన్ చేయబడాలి. ఆయన వస్తాడు, చూసిన వెంటనే ఈమె నా పెండ్లి కుమార్తె అని చెప్పి తీసుకెళ్ళడానికి పెండ్లి కుమారుడు నేడో రేపు రాబోతాడు. దాని పేరే ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో ఏం జరిగాయంటే భవిష్యత్తు కూర్చిన ప్రవచనాలు ఉన్నాయి, త్వరగా రాబోతున్నాడన్న ప్రస్తావన ఉంది. ప్రకటన గ్రంథం ముగిసిపోతున్నప్పుడు ఏముందంటే ఒక్క మాటతో ముగిసిపోద్ది, నిరీక్షణ ఉంది. ఏముంది? నిరీక్షణ. వస్తాడు. ప్రకటన ఇలా ముగిసిపోద్ది, యేసు త్వరలో రాబోతున్నాడు. ఇప్పుడు చెప్పండి, మన వాయిస్ అంతేటి చెప్పిన త్వరలోనే చెప్పండి వస్తాడు. ఇక రాడని అటు ఇటు వెళ్ళిపోకండి, వస్తాడు. నేడో రేపు వస్తాడు, ఇప్పుడే రావచ్చు, రేపే రావచ్చు, ఎప్పుడు వస్తాడో తెలీదు. వచ్చిన తర్వాత సిద్ధపడిన సంఘాన్ని మేఘాల మీద చెప్పండి తీసుకెళ్ళిపోతారు. ఇప్పుడు చెప్పండి, క్రొత్త నిబంధన అంటే ఏంటి తెలుసా? వరుడు త్వరగా రాబోతున్నాడని సిద్ధపరిచిన గ్రంథమే నిబంధనే క్రొత్త నిబంధన. ఆ రోజు మోసే అక్కడ పుట్టి అక్కడ నుంచి కానాను భూభాగంలో నుంచి ఐగుప్తి భూభాగం నుంచి కానాను భూభాగం తీసుకెళ్ళాడు. ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వస్తాడు, ఇండియా నుంచి మనల్ని యెరూషలేం తీసుకెళ్ళాడు. ఇక్కడి నుంచి చెప్పండి పరమ కానానికి తీసుకెళ్ళడానికి మోసే కన్నా గొప్పవాడు త్వరలోనే రాబోతున్నాడు. ఆ రోజు వాళ్ళు 40 సంవత్సరాలు నడిపించాడు, ఈరోజు ఎన్ని సంవత్సరాలు నడిపిస్తాడో మనకి తెలియదు. అది శ్రమల గుండానా, బాధల గుండానా, అరణ్యం గుండానా, చేదు గుండానా, తీపి గుండానా, ఎన్ని పరిస్థితులు కూడా నడిపిస్తాడో తెలియదు, కానీ పక్కా నడిపిస్తాడు. ఆ రోజు ఇశ్రాయేలుని పోషించిన దేవుడు ఈ కష్టాల కన్నీళ్ళు నిన్ను నన్ను కూడా చెప్పండి పోషిస్తాడు. అందుకే అన్నాడు, మొదట నా రాజ్యాన్ని నీతిని ఎతకండి, మీకు కావలసినవన్నీ అనుగ్రహిస్తాను, నేను వచ్చే వరకు కనిపెట్టాను, నేను త్వరగానే రాబోతున్నాను. ఆ రాబోతున్నాడు అని ఒక్క మాట ఆ హోప్ పెట్టుకుని ఎదురు చూడండి, ఖచ్చితంగా వస్తాడు. ఎదురు చూడలో ఒక బ్యూటీ ఉంది, ఎదురు చూడలో ఒక అందం ఉంది. అందాన్ని పెట్టుకుని ఎదురు చూస్తే ఖచ్చితంగా నమ్మదగిన దేవుడు నమ్మకంగా ఒక రోజు వచ్చి నీ చేయబట్టుకుని చెప్పండి తీసుకెళ్తాడు. ఇది క్రొత్త నిబంధన. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం ఆలోచించబోతున్నాం నెక్స్ట్ వీక్ నుండి అంటే, ఓవరాల్ వ్యూ చూస్తాం క్రొత్త నిబంధన అంటే. ఇప్పుడు మనం భాగాలుగా ఏంటి అసలు మత్తయి అంటే ఏంటి, మార్క్ అంటే ఏంటి, లూకా అంటే ఏంటి, యోహాను సువార్త ఏంటి, అపోస్తుల కార్యం అంటే, ఈ పుస్తకాల యొక్క ప్రస్తావన ఎలా జరిగిందన్నది నెక్స్ట్ వీక్ మనం చూస్తున్నాం. అసలు మిస్ అవ్వదు మళ్ళీ చెప్తున్నాను. ఇది గనక మీరు జాగ్రత్తగా వినగలిగితే క్రొత్త నిబంధన మీద పూర్తిగా అవగాహన వస్తుంది. ఇది మనకు అయిపోతే 27 పుస్తకాలు, అప్పుడు దాని సంగతి చూద్దాం. దేని సంగతి? బతుకుంటే ఆ సంగతి చూద్దాం. అది కూడా అయిపోతే అప్పుడు చెప్తున్నాను. ఇంకా ఆసక్తి ఉంటే వచనాలుగా విభజిద్దాం. ఇంకా మీకు ఓపుకుంటే పాదాలు ఉంటాయి చూసారా, పాదాలు కూడా ఎడదాం, గ్రీకులు ఎబ్రిలు కూడా పోదాం, మొత్తం ఎడదిద్దాం. అది దేవుడు మనకు ఆయుష్ను ఆరోగ్యాన్ని ఇస్తే మన జనరేషన్లో ఎంతో కొంత బైబిల్ కామెంటరీ రాద్దాం. నేను చచ్చిపోయే వరకు మాకు గోల్ అది, మేము సొంతంగా బైబిల్ కామెంటరీ రాయాలి. బైబిల్ కామెంటరీ మనమే మ్యాప్స్ రెడీ చేయాలి, మనమే కామెంటరీ రాయాలి. చచ్చిపోయే లోపు ఇంత కామెంటరీ రాసేసి ఇది ఎవరిది కామెంటరీ అనగానే జేమ్స్ గారి కామెంటరీ అని బైబిల్ షాప్లో ఉండాలి. అది జరుగుద్దంటే మనకు మంచి రైటర్ కావాలి. లేడు రైటర్ అంటే మన ఫీలింగ్ రాసేవాడు ఉండాలి. అంటే నేను ఏది చెప్తానో అదే స్ట్రైక్ చేసి సరిగ్గా మనకు ఉపయోగపడి ఒక మంచి రైటర్ కావాలి, శాస్త్రి. ఏడి ఒకవేళ దేవుని దేవాల భవిష్యత్తులో ఎవరైనా వస్తే కనుక ప్రతి రెఫరెన్స్కి కామెంటరీ, బైబిల్ కామెంటరీ రాయాలి. అది ఎన్ని కోట్లు అవుద్ది, ఖచ్చితంగా లక్షలైనా అవ్వచ్చు నాకు తెలిసి ప్రస్తావన. ఒకవేళ అవితే కనుక ఒక పెద్ద కామెంటరీ చచ్చిపోవాలి. బైబిల్ ఇదిగో
ఏ రెఫరెన్స్, ఎందుకంటే మనం చాలా కామెంటరీలో మనకు కావాల్సినవి దొరకవు, చదివే వాళ్ళకి అర్థమవుద్ది. కానీ మనకు తెలుసు ఏది ఉపయోగకరమో అది ఖచ్చితంగా మనం నొక్కి స్ట్రైక్ చేయగలం. అది కనుక మనం రాస్తే నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి పుస్తకం అందించడం అవుతాం. అది జరుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరు కదిలిపోవద్దు. మన ప్రభు మన కొరకు రాయించిన ఈ 2 నిబంధనలు మనం ఆలోచిస్తున్నప్పుడు దేవుడు మన కొరకు ఎంత సుదీర్ఘమైన ప్రణాళిక కలిగి దేవుడు మన కొరకు నడిపిస్తున్నాడు. ప్రతి విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. దేవుని చిత్తమైతే ఈ బైబిల్ మరింత లోతుగా మనం అర్థం చేసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఎవరు కదిలిపోవద్దు.